మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం మావెన్ గురించి తెలుసుకున్నాం కదా, లైక్ మావెన్ అంటే ఏంటి, దాన్ని మనం ప్రాజెక్ట్స్ లో ఎటువంటి పర్పస్ కోసం వాడతాం అని చెప్పేసి. సో ఇవాళ నెక్స్ట్ టూల్ వచ్చేసరికి జెన్కిన్స్ అన్నమాట. సో దీని గురించి మాట్లాడుకుందాం. బేసికల్లీ ఒక డెవాప్స్ ఇంజనీర్ కి ఏదైనా ఒక హార్డ్ కాన్సెప్ట్ ఉంది అంటే అది జెన్కిన్స్ ఏనండి. వీ హ్యావ్ టు నో అబౌట్ ది జెన్కిన్స్. సో అయితే జెన్కిన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం సిఐసిడి గురించి తెలుసుకోవాలి. సిఐసిడి అంటే ఏంటో ఒక ఐడియా వస్తే దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ జెన్కిన్స్. సో చాలా మంది అంటుంటారు సిఐసిడి అని చెప్పేసి. సిఐ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నమాట. సి మీన్స్ కంటిన్యూస్, ఐ అంటే ఇంటిగ్రేషన్ అని చెప్పేసి మీనింగ్. జనరల్ గా ఇంటిగ్రేషన్ మీనింగ్ ఏంటండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్? యాడింగ్. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాం. దేన్ని యాడ్ చేస్తున్నాము? సో డెవలపర్స్ వన్స్ కోడ్ రాసిన తర్వాత బిల్డ్ అండ్ ఇంకా టెస్ట్, ఈ 2 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఒక దగ్గర మనం పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. బిల్డ్ ని టెస్ట్ ని కలిపి మనం యాడ్ చేస్తున్నాం ఒక ప్లేస్ లో. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని అడిగితే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కంటిన్యూస్ బిల్డ్ ప్లస్ కంటిన్యూస్ టెస్ట్ అని చెప్పండి. సో ఇక్కడ డెవలపర్ ఎప్పుడైతే కోడ్ రాస్తాడో ఆటోమేటిక్ గా బిల్డ్ జరిగితే అక్కడే మనకి టెస్ట్ కూడా జరిగిద్ది అనమాట. సో
అయితే మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లేకముందు ఎలా ఉండేదంటే డెవలపర్స్ కి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో కోడ్ రాసేసి గిట్ హబ్ లోకి కోడ్ ని పుష్ చేస్తారు. సో ఇది ఎలా చేయాలో మనకు ఆల్రెడీ ఒక ఐడియా టు పుష్ ద కోడ్ ఫ్రమ్ లోకల్ టు సెంట్రల్ అని ఉందా నేర్చుకున్నట్లు. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సో ఇప్పుడు ఎలా ఉంది? మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. ఎలా ఉంది వాయిస్? ఎలా ఉంది ఇప్పుడు? కట్ అవుతుంది సార్. ఫుల్ గా బ్రేక్ అవుతుంది సార్. కట్ అవుతుంది సార్. హలో, బ్రేక్ అయిపోతుంది సార్. ముస్తఫా గారు, బ్రేక్ వాయిస్ చాలా బ్రేక్ అయిపోతుంది మీది. అవును సార్, చాలా బ్రేక్ అవుతుంది. వెయిట్ ఏ సెకండ్. వాయిస్ అంతా క్లియర్ అయినప్పుడు ఫస్ట్ నుంచి చెప్పండి సార్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే బిల్డ్ ప్లస్ టెస్ట్ మనకి ఒక ప్లేస్ లో జరిగితే దాన్ని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లేకముందు ఎలా ఉండేదంటే మల్టిపుల్ డెవలపర్స్ ఒక ప్రాజెక్ట్ కోసం కోడ్ రాసి ఆ కోడ్ ని సెంట్రల్ అంటే గిట్ హబ్ కి పుష్ చేసేవాళ్ళు అనమాట. మనం ఏం చేస్తాము, గిట్ హబ్ లో ఉన్న కోడ్ ని వేరే సర్వర్ కి తీసుకొస్తాం. ఒక సర్వర్ లో బిల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. బిల్డ్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ జనరేట్ అవుతాయి అని చెప్పాను? ఎగ్జాక్ట్లీ. సో జార్ ఫైల్స్ కానీ వేర్ ఫైల్స్ కానీ జనరేట్ అవుతాయి. లెట్ అస్ అస్యూమ్ ఒక వేర్ ఫైల్ జనరేట్ అయింది అనుకుందాం. సో ఈ వేర్ ఫైల్ ని తీసుకెళ్లి మళ్ళీ మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఇంకొక టెస్టింగ్ ఇంజనీర్ ఒక సిస్టమ్ లో మనకి టెస్ట్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ టెస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ మనం డెవలపర్స్ కి పంపిస్తాం. లైక్ ఇట్లా మీరు రాసిన కోడ్ లో ఎర్రర్ ఉంది అని చెప్పేసి డెవలపర్స్ కి టికెట్ రైజ్ చేస్తాం. వాళ్ళు పర్టికులర్ గా ఆ కోడ్ మీద వర్క్ చేసి మళ్ళీ గిట్ హబ్ లో పెడతారు. సో కోడ్ చేంజ్ అయింది కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు బిల్డ్. నెక్స్ట్ బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వేర్ ఫైల్ వస్తుంది. ఈ వేర్ ఫైల్ ని మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి? డెవలపర్ టీం వర్క్ చేస్తుంది, బిల్డ్ చేయడానికి ఒక టీం వర్క్ చేస్తుంది, టెస్ట్ చేయడానికి ఇంకొక టీం. ఓవరాల్ గా 3 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి అనమాట. ఇది ఎప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లేకముందు. సో ఇక్కడ ముగ్గురు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకళ్ళేమో కోడ్ రాయడానికి, సో ఇంకొకళ్ళేమో టెస్ట్, ఇంకొకళ్ళు బిల్డ్ చేయడానికి. అయితే మనకి ఇదే సినారియో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వచ్చిన తర్వాత ఎలా మారింది అంటే సేమ్ డెవలపర్స్ అంతా కూడా కోడ్ రాసి గిట్ హబ్ లో పెట్టేస్తున్నారు. గిట్ హబ్ నుంచి కోడ్ ని మనం ఒక సర్వర్ కి పంపిస్తున్నామండి. ఆ సర్వర్ ని ఏమంటున్నామంటే సిఐ సర్వర్ అని చెప్పేసి అంటున్నాం. సిఐ అంటే ఏమని చెప్పాను? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఐ? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనే ఒక సర్వర్ లో బిల్డ్ ప్లస్ టెస్ట్ రెండు ఒకటే సర్వర్ లో జరుగుతాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఫెయిల్ అయింది అనుకోండి, అగైన్ వీ హావ్ టు రైజ్ ఎ టికెట్ టు డెవలపర్స్. సో ఇంతకు ముందు కంటే ఇక్కడ ఆటోమేట్ అయినట్లే కదా కొంచెం. సో ఇంతకు ముందుతో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే కోడ్ తీసుకొచ్చి ఒక సర్వర్ కి పంపించి బిల్డ్ చేసి మళ్ళీ ఇంకొక సర్వర్ కి తీసుకొచ్చి టెస్ట్ చేసి ఇలా చేసే బదులు ఆ కోడ్ ని ఒక సింగిల్ సర్వర్ లోనే మనం బిల్డ్ అండ్ ఇంకా టెస్ట్ రెండు అట్ ఎ టైం చేస్తాం అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. హియర్ వీ కెన్ బిల్డ్ ద కోడ్, వీ కెన్ టెస్ట్ ద కోడ్. టెస్ట్ సక్సెస్ అయింది అంటే డైరెక్ట్ గా మనం డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది సిఐ కింద రాదు. సిఐ ఈజ్ ఓన్లీ బిల్డ్ ప్లస్ టెస్ట్. డెవలపర్ ఎప్పుడైతే కోడ్ ని కమిట్ చేస్తాడో ఆటోమేటిక్ గా బిల్డ్, అదే ఆటోమేటిక్ గా టెస్ట్ అయితే జరిగిద్ది అనమాట. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అందరికి అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? నెక్స్ట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే whenever developer commits the code using the source code management. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కి మనం గిట్ అనే ఒక టూల్ ని నేర్చుకున్నాం. ఆ టూల్ ని యూజ్ చేసుకొని కోడ్ ని కమిట్ చేస్తే సో మనకి జెన్కిన్స్ లో కొన్ని పైప్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ పైప్ లైన్స్ ని యూజ్ చేసుకొని కోడ్ ని ఆటోమేటిక్ గా మనం బిల్డ్ చేయొచ్చు, అదే విధంగా టెస్ట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వల్ల ఏమవుతుందంటే మనం న్యూ కోడ్ ని ఓల్డ్ కోడ్ తో యాడ్ చేసినప్పుడు సో అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అదే విధంగా కోడ్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దోస్ ఎర్రర్స్.
పైప్ లైన్స్ వల్ల ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ లో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ వీ కెన్ ఫైండ్ ద ఎర్రర్స్ మోర్ క్విక్లీ. ఎర్రర్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ డెలివర్ ది ప్రొడక్ట్స్ టు క్లయింట్ మోర్ ఫ్రీక్వెంట్లీ. దీనివల్ల ఏంటంటే డెవలప్మెంట్, టెస్టింగ్, బిల్డింగ్ అన్నీ కూడా ఒకటే ప్లేస్ లో జరుగుతున్నాయి. సో మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవ్వడం వల్ల ప్రొడక్ట్ అనేది మనం కొంచెం స్పీడ్గా అప్లికేషన్ని డెలివర్ చేయొచ్చు క్లయింట్కి. నెక్స్ట్, డెవలపర్స్ డోంట్ నీడ్ మాన్యువల్ టాస్క్. ఇక్కడ డెవలపర్స్ అనే వాళ్ళు మాన్యువల్ టాస్క్ చేయాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. అండ్ రెడ్యూసెస్ ది డెవలపర్స్ టైం 20 to 30%. సో మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుంది డెవలపర్స్కి ఆల్మోస్ట్ 20 to 30% వరకు. ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అయితే మరి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ గురించి చెప్పారు, దాని కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి? మనం CI/CD అని చెప్పేసి అంటాం కదా. CI అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఇది ఇప్పుడే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ CD అని చెప్పేసి ఉంది కదా, దీని మీనింగ్ ఏంటంటే కంటిన్యూస్ డెలివరీ ఆర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. కంటిన్యూస్ డెలివరీ అంటే ఏదైనా ఒక కోడ్ డిప్లాయ్మెంట్కి అవైలబుల్గా తీసుకురావడాన్ని మనం కంటిన్యూస్ డెలివరీ అని చెప్పేసి అంటాం. కంటిన్యూస్ డెలివరీ ఈస్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఫర్ ద డిప్లాయ్మెంట్. అంటే ఒక కోడ్ని డిప్లాయ్మెంట్ చేయడానికి కావాల్సిన విధమైన స్టేజ్ లోపలికి తీసుకురావడాన్ని కంటిన్యూస్ డెలివరీ అని చెప్పేసి అంటాం అనమాట. ఎప్పుడైతే మనకి న్యూ బిల్డ్ అనేది వచ్చిందో ఆర్టిఫాక్ట్స్ లోకి, సో ఆటోమేటిక్గా మనకి అది కావాల్సిన ఎన్వైరన్మెంట్ లో మనకి డిప్లాయ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే డెవలపర్ అనే అతను కమిట్ చేస్తాడో ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోవాలి, టెస్ట్, డిప్లాయ్మెంట్, ఈ మూడు ఆటోమేటిక్గా అయిపోవాలన్నమాట వితౌట్ డూయింగ్ మాన్యువల్ టాస్క్. సో కంటిన్యూస్ డెలివరీ అంటే ఏమో కోడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ది డిప్లాయ్మెంట్. సో ఇక్కడ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? డెవలపర్ ఎప్పుడైతే కమిట్ చేస్తాడో ఆటోమేటిక్గా అది బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ 3 యాక్టివిటీస్ జరిగిపోవాలి. ఓకేనా? సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇవేనండి. నవేడేస్ అన్ని కంపెనీస్ కూడా సో మనకి CI/CDనే వర్క్ చేస్తున్నారు. స్పాటిఫై, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రతి ఒక్కటి కూడా CI/CDనే ఫాలో అవుతున్నాయి అనమాట. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో లాస్ట్ ఒక 1.5 month నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి. అబ్జర్వ్ చేశారు ఎవరైనా? ఒక 10 to 15 చేంజెస్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ద్వారానే ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్, సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో CD అంటే డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అన్నావు కదా, బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంది. దీనిలో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి? వీ హ్యావ్ బిల్డ్ అండ్ టెస్ట్. ఇక్కడ కూడా బిల్డ్ అండ్ టెస్టే ఉన్నాయి. తర్వాత డిప్లాయ్ టు స్టేజింగ్ అండ్ డిప్లాయ్ టు స్టేజింగ్. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ టెస్ట్, యాక్సెప్టెన్స్ టెస్ట్ ఇక్కడ కూడా సేమ్ ఉంది. అయితే ఇక్కడ డిప్లాయ్ టు ప్రొడక్షన్ అనేది మనం మాన్యువల్గా చేస్తాం. కంటిన్యూస్ డెలివరీలో వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ మాన్యువల్లీ, బట్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో వీఆర్ గోయింగ్ టు డూ ద డిప్లాయ్మెంట్స్ ఆటోమేషన్. సో డెలివరీకి డిప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే డిప్లాయ్మెంట్స్ అనేవి మనం మాన్యువల్గా చేస్తే అది కంటిన్యూస్ డెలివరీ అయ్యింది. అదే ప్రోడక్ట్ని మీరు ఆటోమేట్ చేస్తే అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అవుతుంది అనమాట. డిఫరెన్స్ అర్థమైంది కదా అందరికీ? బిట్వీన్ కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్ జస్ట్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్, అదొకటే డిఫరెన్స్. గైస్ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. సో అయితే ఇందాక అడిగారు అనమాట, సార్ పైప్ లైన్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి. జనరల్గా మనకి వాటర్ పైప్ లైన్స్ అవి ఉంటాయి కదా, సో అది కాదు, ఇక్కడ కోడ్ పైప్ లైన్స్ అని చెప్పేసి అంటాం అనమాట బేసికలీ. అయితే ఇక్కడ మనకి ఒక పైప్ లైన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. అంటే ఈ స్టేజ్లో ఏం జరిగింది? డెవలపర్స్ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం CI సర్వర్కి తీసుకొస్తాం అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్. సో వర్జన్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ దిస్ ఫస్ట్ స్టేజ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద కోడ్ ఫ్రమ్ డెవలపర్స్ టు ఎక్కడికి తెస్తున్నామంటే CI సర్వర్కి తీసుకొస్తాం. సెకండ్ వన్, సో CI సర్వర్కి వచ్చిన కోడ్ని మనం బిల్డ్ చేయాలన్నమాట. బిల్డ్ చేయడానికి ఏ టూల్ నేర్చుకున్నాం మనం? వాట్ ఈస్ ద బిల్డ్ టూల్ దట్ వీ హ్యావ్ లెర్న్? Maven.
సో సెకండ్ స్టేజ్ లో అయితే మనం బిల్డ్ చేస్తాం అనమాట యూజింగ్ మ్యావెన్. ఓకే, ఇక్కడ కూడా సక్సెస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి యూనిట్ టెస్టింగ్ అన్నమాట. అంటే నిన్న ఎంవిఎన్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చాం కదా, సో ఆ యూనిట్ టెస్ట్ అనేది ఇక్కడ థర్డ్ స్టేజ్ లో చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్. సో అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ స్టేజ్ ఆటోమేషన్ టెస్టింగ్ అన్నమాట ఇది. అండ్ సిక్స్త్ స్టేజ్ వచ్చేసరికి డిప్లాయ్ టు ప్రొడక్షన్. ఇలా మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో స్టేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, వాట్ ఆర్ ద స్టేజెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ పైప్ లైన్ అని చెప్పేసి. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్, బిల్డ్, ఇక్కడ కోడ్ అని చెప్పేసి అనొచ్చు సింపుల్ గా. కోడ్, బిల్డ్, యూనిట్ టెస్ట్, డిప్లాయ్మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్ టు ప్రొడక్షన్. సో ఇలా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటండి యూనిట్ టెస్ట్ అంటే దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే బ్రో ఆల్రెడీ ఇక్కడ ఒక టెస్ట్ చేసాము, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు టెస్ట్ చేస్తున్నాం? ఆల్రెడీ ఇక్కడ ఒకసారి డిప్లాయ్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు 2 times డిప్లాయ్ చేస్తున్నాము అంటే, బేసికల్లీ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ యూనిట్ టెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యూనిట్ టెస్ట్ అనేది లైక్ కోడ్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, అండ్ ఆ కోడ్ లో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ కాంపోనెంట్స్ అవి వర్క్ అవుతున్నాయా లేదా అని మాత్రమే చూస్తాం యూనిట్ టెస్ట్ లో. ఒక బేస్ లెవెల్ టెస్టింగ్ జరిగింది. వెన్ యూ గో టు ద ఆటోమేషన్ టెస్టింగ్, ఇక్కడ సెలేనియం అనే ఒక టూల్ వాడతాం అనమాట. ఆ టూల్ ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని టెస్ట్ చేసింది. బగ్స్ ఉన్నా కానీ, వల్నరబిలిటీస్ ఏమన్నా ఉన్నా, సో ఆ అప్లికేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్లు వర్క్ చేస్తుందా లేదా, లేకపోతే ఈ అప్లికేషన్ ని ఈ విధంగా కాకుండా వేరే ఇంకా ఏ విధంగా అయినా మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చా, ఇలా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అనేది మనకు ఆటోమేషన్ టెస్టింగ్ లో జరిగింది. సో నేను మీకు స్టార్టింగ్ లో అనుకుంటా లైక్ ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు టెస్లా ఒక కార్ తయారు చేసింది అనుకో. సో కార్ తయారు చేసిన తర్వాత డైరెక్ట్ గా దాన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుందా, లేకపోతే ఫస్ట్ కంపెనీలో ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తారా? ఇంటర్నల్ టెస్టింగ్. అదే విధంగా ఇక్కడ కూడా మనం అప్లికేషన్ ని తయారు చేసి అది టెస్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ లోపలికి రిలీజ్ చేసే ముందే మనం అప్లికేషన్ ని టెస్ట్ చేస్తాం అన్నమాట. ఇది అన్ని విధాలుగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ముందు కరెంట్ మన సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్. యూనిట్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంపెనీలో ఉండే ఇంటర్నల్ సర్వర్స్ కి మాత్రమే దాన్ని డిప్లాయ్ చేస్తాం. అప్పుడు బయట వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. పర్టికులర్ గా ఆ కంపెనీలో ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు, లేకపోతే క్లయింట్ మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకునే విధంగా చూస్తాం. సో చూసి ఈ అప్లికేషన్ బాగా వర్క్ అవుతుంది అని ఎవరైనా ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ చేసి డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ అనేది చేస్తాం. ఆ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తే ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ ది అప్లికేషన్. సో ఫస్ట్ ఇంటర్నల్ గా చెక్ చేసిన తర్వాత మాత్రమే దెన్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ ప్రొడక్షన్. అర్థమైందా పైప్ లైన్ స్టేజెస్? ఆటో టెస్ట్ ఒకసారి చెప్పండి. ఆటోమేషన్ టెస్టింగ్. సో దీనికి ఏంటంటే మన వాళ్ళు కొన్ని టూల్స్ వాడతారు లైక్ సెలేనియం అని చెప్పేసి. సో ప్రతి కంపెనీలో కూడా ఒక అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి సపరేట్ టీమ్ ఉంటుంది అనమాట. వాళ్ళు టెస్ట్ కేసెస్ రాసి అప్లికేషన్ మొత్తాన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వర్క్ అవుతుందా, అండ్ దీనిలో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, ఈ అప్లికేషన్ ఈ విధంగా కాకుండా వేరే ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చా అని చెప్పేసి ఎండ్ టు ఎండ్ వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట యూజింగ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకేనా సార్? యూనిట్ టెస్ట్ అయిపోయిన తర్వాత డిప్లాయ్ అంటున్నారు కదా సార్, అంటే స్టేజింగ్ డిప్లాయ్మెంట్ కదా సార్ అది? ఇది స్టేజింగ్ డిప్లాయ్మెంట్ అండి. సో అయితే దీన్ని మనం ప్రీ ప్రొడక్షన్ డిప్లాయ్ అంటాం. ఫస్ట్ వన్ ప్రీ ప్రొడక్షన్ డిప్లాయ్ ఆర్ నాన్ ప్రొడక్షన్ డిప్లాయ్ అని చెప్పేసి అంటాం. రెండు ఒకటే. ప్రొడక్షన్ కాకుండా వేరే ఏదైనా మనం ఒక దగ్గర డిప్లాయ్ చేసాము అంటే దాన్ని ప్రీ ప్రొడక్షన్ లేకపోతే నాన్ ప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం. దీని తర్వాత చేసేది ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్ దగ్గర మన బీయింగ్ మన డెవలప్స్ ఇంజనీర్ మన రోల్ ఏముంటుంది సార్? మన రోల్ ఏముండదు అక్కడ. we are not going to do anything there. నెక్స్ట్ సో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తే కొంచెం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లాగా ఉంది కదా. కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, ఈ విధంగా ఉంది. సేమ్ ఇక్కడ కూడా మీకు పైప్ లైన్ అనేది అవే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే వర్కింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాశాను. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది.
దీని మీనింగ్ ఏంటంటే హియర్ డెవలపర్స్ రైట్ ద కోడ్. ఒక అప్లికేషన్ కి కోడ్ రాస్తారు, దాన్ని కమిట్ చేస్తారు. ఏ టూల్ వాడుతున్నాం కోడ్ని కమిట్ చేయడానికి? గిట్ కానీ ఎస్విఎన్ కానీ ఇటువంటి టూల్స్ వాడతారు అనమాట. అయితే నెక్స్ట్ వన్ బిల్డ్. సో లెట్ us కన్సిడర్ యువర్ కోడ్ ఈజ్ రిటర్న్ ఇన్ జావా. మీ కోడ్ మొత్తం కూడా జావా రాస్తే దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు మనకు ఒక వార్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ జనరేట్ అయింది. సో మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. వన్స్ బిల్డ్ జరిగిన తర్వాత దెన్ వీ మూవ్ టు ద టెస్ట్ ఫేజ్. సో యూనిట్ టెస్ట్ అనేది జరిగింది. ఒక యూనిట్ టెస్ట్లో అన్ని పాస్ అయ్యింది అని అనుకుంటే ఒక కంపెనీలో ఇంటర్నల్ సర్వర్లో మనం డిప్లాయ్ చేస్తాం. అది మనం మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం అనమాట అప్లికేషన్. వన్స్ యాక్సెస్ చేసుకొని దెన్ వీఆర్ గోయింగ్ టు డూ ద టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఇన్ ద అప్లికేషన్ బై యూజింగ్ ది సెలేనియం టూల్. నెక్స్ట్ తర్వాత ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. ఈ విధంగా మనకి పైప్ లైన్ అనేది వర్క్ అయింది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మనం పైప్ లైన్ని రన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేజ్ సక్సెస్ అయిందండి, బట్ సెకండ్ స్టేజ్ అనేది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఎలా? సెకండ్ స్టేజ్ ఫెయిల్ అయిపోతే ఇట్ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. సపోజ్ బిల్డ్ ఫెయిల్ అయింది అనుకుందాం, మళ్ళీ 1 స్టెప్ బ్యాక్ వచ్చేసి చెక్ చేసుకుంటాం అనమాట కోడ్లో ఎర్రర్ ఉందా లేదా అని. సపోజ్ ఏదైనా ఒక ఎర్రర్ ఉంది అని చెప్పేసి మనకి తెలిస్తే సో వీ హ్యావ్ టు ఫిక్స్ ద ఎర్రర్. మళ్ళీ పైప్ లైన్ రన్ చేస్తాం. సో ఈసారి బిల్డ్ సక్సెస్ అయింది, యూనిట్ టెస్ట్ ఫెయిల్ అయింది అనుకుందాం, మళ్ళీ బిల్డ్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో బిల్డ్ అంతా బాగానే ఉందనుకోండి, కోడ్కి వెళ్ళి చెక్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తాం. ఈసారి కోడ్ సక్సెస్, బిల్డ్ సక్సెస్ అయింది, యూనిట్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, మళ్ళీ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుంటాం ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ బిల్డ్లో పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇలా ఫీడ్బ్యాక్ తీసుకొని మనం వర్క్ చేస్తాం అనమాట. అంటిల్ పైప్ లైన్ అనేది ప్రొడక్షన్కి రీచ్ అయ్యేంత వరకు కూడా దాని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. నౌ ఇప్పుడు జెన్కిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, డెలివరీకి డిప్లాయ్మెంట్కి డిఫరెన్సెస్, పైప్ లైన్ ఎలా వర్క్ అయింది, దానిలో ఏ స్టేజెస్ ఉంటాయో మనం తెలుసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ జెన్కిన్స్. జెన్కిన్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఓపెన్ సోర్స్ అంటున్నాం, దాని మీనింగ్ ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. Anyone can access. సో ఇక్కడ జెన్కిన్స్ ని మన వాళ్ళు కనిపెట్టడానికి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే వాడారనమాట. మావెన్ కనిపెట్టడానికి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసే కనిపెట్టారు. జెన్కిన్స్ మనం కనిపెట్టడానికి కూడా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి జెన్కిన్స్ ని డెవలప్ చేశారనమాట. సో ఎవరు డెవలప్ చేశారంటే కోషుకి కవాగుచి. పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంటది బికాస్ హీఈస్ నాట్ అన్ ఇండియన్. సో కౌషికి కవాగుచి అనే ఒక డెవలపర్ జావా కోడ్ ని యూజ్ చేసుకొని జెన్కిన్స్ ని కనిపెట్టాడు అనమాట. అయితే ఇది ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ అవుతుంది, లైక్ విండోస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్. ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ అయితే దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటామా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటామా? Independent. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ సపోర్టెడ్. జెన్కిన్స్ కి ఒక కమ్యూనిటీ ఉంటుందండి. అంటే మనకి టెలిగ్రామ్ లో ఒక ఛానల్ ఎలా ఉందో జెన్కిన్స్ కి కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా మీరు ఆ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా అక్కడ పోస్ట్ చేయొచ్చు. దానికి తగిన ఎవరైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారో దే విల్ రెస్పాండ్ యూ. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు యూస్. మనం ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, జెన్కిన్స్కి ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ చాయిస్ ఫర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మనం ఇంప్లిమెంట్ చేద్దాము అంటే కంపెనీస్కి వచ్చే ఫస్ట్ థాటే జెన్కిన్స్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా జెన్కిన్స్ వాడతాయి. కొన్ని కంపెనీస్ బ్యాంబూ కానీ లేకపోతే AWS కోడ్ పైప్ లైన్ ఇలాంటివి వాడతాయి. సో మోస్ట్లీ జెన్కిన్స్ ఎక్కువ వాడతాం అనమాట మనం. సో ఇక్కడ జెన్కిన్స్ లో మనకి ప్లగిన్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లగిన్ అనే ఒక వర్డ్ మనం నిన్న మావెన్ లో కూడా విన్నాం. సో ప్లగిన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఎక్స్ట్రా ఫ్యూచర్ టు ద జెన్కిన్స్ డాష్ బోర్డ్. దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, సపోజ్ మీ మొబైల్ ఉందండి, మీ మొబైల్లో డిఫాల్ట్ గా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయా? డిఫాల్ట్ గా కెమెరా, క్యాలెండర్ ఇవన్నీ ఉంటాయి. సో వీటితో పాటు ఇప్పుడు మీరు పబ్జి గేమ్ ఆడుకుందాం అనుకుంటున్నారు. హలో గైస్, వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు సార్, Clear క్లియర్ సార్. క్లియర్ గానే ఉంది సార్. థ్యాంక్ యూ.
సో అయితే ఇక్కడ దీనిలో ప్లగిన్స్ ఉన్నాయన్నమాట. ప్లగిన్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ సాఫ్ట్వేర్. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు మీ మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుందాం అనుకుంటున్నారు, లైక్ లూడోనో పబ్జీనో. ఇప్పుడు దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే కదా ఆడుకునేది. వితౌట్ ఇన్స్టాల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్లే ద గేమ్. సేమ్ అదే విధంగా మనకి జెన్కిన్స్ ఒక డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట, GUI. దీనిలో మీరు ఏదైనా ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి అంటే దానికి సంబంధించిన ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్లగిన్ లేకపోతే మనం ఆ టాస్క్ అనేది చేయలేమన్నమాట. సో ఇక్కడ ప్లగిన్ అనేది ఒక స్మాల్ సాఫ్ట్వేర్. దాన్ని ఎందుకు వాడుతున్నాము? విచ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఎక్స్ట్రా ఫ్యూచర్ టు ద డాష్ బోర్డ్. మీ జెన్కిన్స్ డాష్ బోర్డ్ కి ఎక్స్ట్రా ఫ్యూచర్ ని యాడ్ చేసుకోవాలి అంటే ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో మనకి జెన్కిన్స్ వల్ల ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మొత్తం కూడా ఆటోమేట్ అవుతుంది. సో కోడ్ రాస్తున్నాం, కోడ్ రాసిన వెంటనే బిల్డ్ అవుతుంది, బిల్డ్ అయిపోయిన వెంటనే టెస్ట్ జరుగుతుంది, టెస్ట్ సక్సెస్ అయిపోతే డిప్లాయ్మెంట్, ఎండ్ టు ఎండ్ మొత్తం ఇక్కడ అవుతుంది కదా. ఓవరాల్ SDLCని మనం ఆటోమేట్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ జెన్కిన్స్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ 2004లో సన్ మైక్రో సిస్టమ్ అనే ఒక కంపెనీ ఉండేదన్నమాట. వాళ్ళు కనిపెట్టారండి. సన్ మైక్రో సిస్టమ్ అనే ఒక కంపెనీ వాళ్ళు 2004లో కనిపెట్టారు. అయితే అప్పుడు దానికి జెన్కిన్స్ అని పేరు పెట్టలేదు, హడ్సన్ అని పేరు పెట్టారనమాట. ఈ హడ్సన్ అని పేరు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరికి ఫ్రీగా ఇవ్వలేదు, డబ్బులు పే చేసి మా టూల్ని వాడుకోమని చెప్పారు. అయితే మన ఒరకెల్ వాళ్ళు ఏం చేశారు, ఈ సన్ మైక్రో సిస్టమ్ కంపెనీ వాళ్ళు కనిపెట్టిన హడ్సన్ని కొనేసి జెన్కిన్స్ గా పేరు మార్చి అందరికీ ఫ్రీగా ఇచ్చారు. సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఎవరు కనిపెట్టారంటే సంథింగ్ ఎవరో కనిపెట్టారు, మార్క్ జుకర్బర్గ్ కాదు. కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ ని మార్క్ జుకర్బర్గ్ కొనేశాడు, యూట్యూబ్ వీటన్నిటిని. అదేవిధంగా ఓరకిల్ అనే ఒక కంపెనీ కూడా సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు కనిపెట్టిన హడ్సన్ ని కొనేసి జెన్కిన్స్ గా పేరు మార్చి అందరికీ ఫ్రీగా ఇచ్చారు అనమాట. ఇది దాని హిస్టరీ. నెక్స్ట్, సో ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ మేజర్ ప్లాట్ఫామ్ వితౌట్ ఎనీ కాంపాక్టబిలిటీ ఇష్యూస్. ఇందాక చెప్పాను కదా ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి. సో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఇది మనకి వర్క్ అవుతుంది అనమాట, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. సో ఈ జెన్కిన్స్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే డెవలపర్ అనే అతను కోడ్ ని గిట్ హబ్ లోకి పుష్ చేస్తాడో ఆటోమేటిక్ గా గిట్ హబ్ నుంచి CI సర్వర్కి వస్తుంది అనమాట. CIకి ఏ టూల్ నేర్చుకుంటున్నాం ఇక్కడ, CI/CD జెన్కిన్స్ సర్వర్కి వస్తే జెన్కిన్స్ సర్వర్ నుంచి ఆటోమేటికల్లీ బిల్డ్ అయిపోయి టెస్ట్ అయిపోయి డిప్లాయ్మెంట్ అనేది జరిగిద్ది అనమాట. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ సింగిల్ సర్వర్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ Jenkins tool as continuous integration and continuous delivery also for the deployment. సో జెన్కిన్స్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ సమ్ అడ్వాంటేజెస్ ఇన్ ది జెన్కిన్స్ అని. సో ఫస్ట్ వన్, ద వెరీ ఫస్ట్ వన్, ఇట్ ఫాలోస్ మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్కిటెక్చర్. సో మనకి ఇది మాస్టర్ అండ్ స్లేవ్ అనే ఒక ఆర్కిటెక్చర్ ని ఫాలో అయ్యిద్ది అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, ఒక రాజ్యంలో ఒక రాజు, అదేవిధంగా రాజు కింద కొంతమంది మంత్రులు ఉంటారు. అయితే ఇప్పుడు రాజు ఏ పని అయితే చెప్తాడో అదే పని మంత్రులు చేస్తారు కదా. సో తను ఏదైతే చెప్తాడో మంత్రులు ఆ విధంగా చేస్తారు. అదే విధంగా ఇక్కడ మనకి కొన్ని సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక సర్వర్, ఈ 3 కూడా మనకి సర్వర్స్ అన్నమాట. ఓవరాల్ గా మనకి 4 సర్వర్స్ ఉన్నాయి. దీనిలో ఒక సర్వర్ ని మనం మాస్టర్ అని చెప్పేసి అంటాం, రిమైనింగ్ 3 సర్వర్స్ ని కూడా స్లేవ్ సర్వర్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మాస్టర్ ఏం చేసిద్ది, మాస్టర్ సర్వర్ వేరే సర్వర్స్ కి ఇన్స్ట్రక్షన్ ని పాస్ చేసిద్ది, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పేసి. సో మాస్టర్ ఏ పని అయితే చెప్తాడో ఆ వర్క్ స్లేవ్స్ అనేవి చేస్తాయి అన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ మనకి జెన్కిన్స్ లో ఉంటుంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ సెకండ్ వన్, యూ కెన్ రైట్ యువర్ ఓన్ ప్లగిన్, కెన్ యూజ్ ది కమ్యూనిటీ ప్లగిన్ ఆల్సో. అయితే ఇందాక చెప్పాను కదా, ప్లగిన్ ఈస్ నథింగ్ బట్ ఏ స్మాల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి. ఇక్కడ మీకు కావాలంటే మీ ఓన్గా మీరు ప్లగిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, లేదు కమ్యూనిటీ వాళ్ళు అంటే జెన్కిన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు యువర్ విష్. మనం ఓన్గా రాసుకుంటాం, లేకపోతే ఉన్నవి మనం వాడుకుంటాం అనమాట. అండ్ కెన్ అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ మనకి మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఎక్కడ ఏ వర్క్ చేస్తున్నామో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకి అన్ని స్లేవ్స్ లేవండి, అంటే అన్ని సర్వర్స్ లేవు, ఒకటే సర్వర్ ఉందని చెప్పేసి అనుకున్నాం. అంటే మాస్టర్ ఒకటే ఉన్నాడు, స్లేవ్స్ లేవు. అప్పుడు ఏం చేస్తామంటే మాస్టరే ఆ పని చేస్తాడు, స్లేవ్స్ విల్ నాట్ డూ. ఇఫ్ స్లేవ్స్ ఆర్ నాట్ అవైలబుల్ దెన్ జెన్కిన్స్ డూ ఇట్ సెల్ఫ్.
జెన్కిన్స్ అంటే మాస్టర్, తన పని తానే చేసుకుంటాడు అనమాట. సో బై యూజింగ్ ది లేబుల్ వీ కెన్ స్పెసిఫై ద జాబ్. దీని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ ఇందాక చెప్పాను, మాస్టర్ అనేవాడు ఈ స్లేవ్స్ కి జాబ్ ని ఇస్తాడు, పర్టికులర్ నువ్వు ఈ వర్క్ చేయి అని చెప్పేసి. సో ఎలా ఇస్తాడంటే త్రూ లేబుల్ ద్వారా మెన్షన్ చేస్తాడు అనమాట. ఈ స్లేవ్ కి ఈ వర్క్ ని అటాచ్ చేస్తున్నా, ఈ స్లేవ్ కి ఈ వర్క్ ని ఇస్తున్నా అని చెప్పేసి లేబుల్ ని మెన్షన్ చేసి చేస్తాడు అనమాట. 1 సెకండ్ సార్, మన కోర్స్ డీటెయిల్స్ చూద్దామంటే వెబ్సైట్ అప్డేట్ అయింది, మన సిలబస్ ఎలా చూడాలో చెప్తారా? అవినాష్, ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన టాపిక్ అవినాష్. క్లాస్ మధ్యలో ఇట్లాంటి డౌట్ అడిగి ప్లీజ్ రిప్లై అంటే హౌ కెన్ ఐ ఆన్సర్ దిస్? ఎండ్ ఆఫ్ ది సెషన్లో అడగొచ్చు కదా, ఫ్లో మిస్ అయిపోద్ది, మీకే ఇబ్బంది పడతారనమాట. అట్లా లాస్ట్లో ఒకసారి డిస్కస్ చేసుకుందాం దీని గురించి. నెక్స్ట్, జెన్కిన్స్ కి ఆల్టర్నేటివ్స్ అంటే అయితే ఇక్కడ సిఐసిడికి ఓన్లీ మనం జెన్కిన్సే వాడాలా, వేరే ఏ అదర్ టూల్స్ లేవంటే ఎస్ అఫ్ కోర్స్ వీ హ్యావ్. సో దీనికి మనకి బ్యాంబూ ఉంటుంది, టీమ్ సిటీ, సర్కిల్ సిఐ, గిట్ ల్యాబ్, బడి, సెమాఫోర్, AWS కోడ్ పైప్ లైన్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట జెన్కిన్స్కి ఆల్టర్నేటివ్స్. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డెవాప్స్లో అయితేనేమో మనం జెన్కిన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, AWSలో అయితే AWS కోడ్ పైప్ లైన్ ఉంటుంది, మీకు సిలబస్లో కూడా CI/CD అని ఉంటుంది అనమాట. సో అక్కడ ఆ సర్వీస్, ఈ రెండు మనం నేర్చుకుంటే సరిపోయింది. నెక్స్ట్, జెన్కిన్ సెటప్ చేయాలండి. చాలా మంది జెన్కిన్ సెటప్ చేయాలంటే చాలా కష్టాలు పడతారు, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఎలా చేయాలో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ పార్ట్ అర్థమైంది కదా. CI/CD అంటే ఏంటి, కంటిన్యూస్ డెలివరీకి డిప్లాయ్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి, పైప్ లైన్ ఎలా వర్క్ అయింది, జెన్కిన్స్ అంటే ఏంటి, వాటి అడ్వాంటేజెస్, ఇవందరికీ. హలో సార్, అసలు ఈ మాస్టర్ అండ్ స్లేవ్ అనే కాన్సెప్ట్ ఆ జెన్కిన్స్ కి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది సార్ మనకి? అది మనకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది అంటారా? అవును సార్. మనకి ఎన్వైర్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. లైక్ డెవ్ ఎన్వైర్మెంట్, టెస్టింగ్ ఎన్వైర్మెంట్, QA ఎన్వైర్మెంట్, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను ఆగండి. ఇది ఒక సర్వర్, ఇది డెవ్ సర్వర్ అని చెప్పేసి అనుకుందాం. ఇదేమో టెస్టింగ్ సర్వర్, ఇది వచ్చేసరికి ప్రొడక్షన్ సర్వర్. అయితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ అప్లికేషన్ని డైరెక్ట్గా ప్రొడక్షన్లో మనం రిలీజ్ చేయమని చెప్పాను. ఫస్ట్ ఇంటర్నల్ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తాం. సో ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తుంది, నువ్వు డిప్లాయ్మెంట్ అనేది ఫస్ట్ ఈ సర్వర్లో చేయని చెప్పేసి ఇన్స్ట్రక్ట్ చేసిద్ది అనమాట. మాస్టర్ ఈస్ గోయింగ్ టు అసైన్ ఏ జాబ్ టు పర్టికులర్ సర్వర్. ఫస్ట్ ఈ సర్వర్లో డిప్లాయ్ చేయి, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక జాబ్ని ఈ సర్వర్లో డిప్లాయ్ చేయి, తర్వాత ప్రొడక్షన్లో రిలీజ్ చేయి అని చెప్పేసి ఇలా సర్వర్ని సెలెక్ట్ చేసుకొని ఆ సర్వర్లో మనం బిల్డ్ అనేది చేస్తాం అనమాట మాస్టర్ అండ్ స్లేవ్ ద్వారా. సార్, ఇన్ కేస్ డెవలప్ దాంతో ఫెయిల్ అయితే కనుక మళ్ళీ ఎక్కడ చెక్ చేస్తారు సార్? మనకి బిల్డ్ ఫెయిల్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో కోడ్ లెవెల్లో ఎర్రర్ ఉంటే మనం డెవలపర్స్ కి టికెట్ రైజ్ చేస్తాం. సో వాళ్ళు ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తారనమాట. లేదు పైప్ లైన్లో ఎర్రర్ ఉందనుకోండి, మనమే రిజాల్వ్ చేయాలి, మనం కోడ్ చేంజ్ చేయాలన్నమాట, పైప్ లైన్ కోడ్. నెక్స్ట్ డిపెండెన్సీ ఇష్యూస్, సపోజ్ గిట్ అనేది ఇన్స్టాల్ లేకుండా గిట్కి సంబంధించిన కోడ్ని అక్కడికి తీసుకురాలేమన్నమాట. అలాంటివి డిపెండెన్సీ ఇష్యూస్, అలాంటివి కూడా మనమే మేనేజ్ చేయాలి. అప్పుడు ఇలా డిపెండ్స్ అపాన్ ది ఇష్యూ మనం యాక్షన్ ని పర్ఫామ్ చేస్తాం. ఓకే సార్, ఈ CI టూల్స్ లో మాస్టర్ అండ్ స్లేవ్ కాకుండా ఇంకేం అప్రోచెస్ ఉన్నాయా సార్? చాలా ఉన్నాయి. ప్లగిన్స్ ఉన్నాయి అండ్ మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇవి ఉంటాయండి, లైక్ RAT అని చెప్పేసి అంటాం, రోల్ బేస్డ్ అథెంటికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అవి వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. అవి మనకి వర్క్ చేసేటప్పుడు తెలిసింది. పైప్ లైన్స్ ఉంటాయి జెన్కిన్స్ లో. సార్, ఇవన్నీ స్టేజెస్ వైజ్ గా ఉంటాయా సార్, లేకపోతే మనం రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తాం? రిక్వైర్మెంట్ ని బట్టి, అంటే మీకు ఏ పైప్ లైన్ చూసుకున్నా కామన్ గా ఇవే స్టెప్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. ఓకే సార్. సార్, ఇందులో ఈ డెవాప్స్ పైప్ లైన్ లో, CI/CD పైప్ లైన్ లో ప్రతి స్టెప్ కరెక్ట్ గా చూసుకోవాల్సిన బాధ్యత డెవాప్స్ పర్సన్, ఇంజనీర్. ఆ స్టెప్స్ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ పైప్ లైన్ అనేది స్మూత్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక డెవాప్స్ ఇంజనీర్ చూసుకుంటాడు అనమాట. కొంచెం అడ్డు అని అడగరా ప్లీజ్. హలో సార్, గిట్ ల్యాబ్ వేరేవేరా? గిట్ వేరే, గిట్ ల్యాబ్ వేరే అండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను కంపెనీలో గిట్ ల్యాబ్ యూజ్ చేస్తున్నారు సార్, అందులో కూడా కోడ్ పుష్ చేస్తున్నారు. కోడ్ పుష్ చేయొచ్చు. కోడ్ పుష్ చేయడంతో పాటు అక్కడ మనం పైప్ లైన్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.
సో నా డౌట్ ఏంటంటే ఇక్కడ డెవలప్స్ ఇంజనీర్ ఆటోమేషన్ టెస్టింగ్ టీమ్ తో వాళ్ళు ఇంటరాక్ట్ అవి వాళ్ళ టెస్టింగ్ కరెక్ట్ జరుగుతుందా లేదా ఈ బిల్డ్ టైంలో డెవలపర్ కోడ్ కరెక్ట్ గా పుష్ చేసి ఇస్తున్నాడా లేదా మన గిట్ హబ్ లోకి. సో ఈ యాక్షన్స్ అన్ని కరెక్ట్ గా జరుగుతుందా లేదా డెవలప్స్ ఇంజనీర్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి సో వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకొని మనం ఇక్కడ పైప్ లైన్స్ అనేవి రన్ చేస్తూ ఉండాలన్నమాట. మనం డెవలపర్స్ తో కలిసి వర్క్ చేయాలి, టెస్టింగ్ టీం వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి, అండ్ ఇంకా మనకి ఆపరేషనల్ టీం ఉంటుంది అనమాట కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ లో. సో వాళ్ళతో కూడా మనం కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళందరితో కమ్యూనికేట్ అయ్యి. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? సార్ ఇప్పుడు మనము జెన్కిన్స్ ద్వారా బిల్డ్ చేసినప్పుడు కోడ్ ఇష్యూ ఉంటే ఎలా సార్ కనుక్కోవడం ఇది కోడ్ ఇష్యూ అని? అది చూపిస్తాను మీకు, ప్రాక్టికల్ గా చెప్తాను. అది ఇప్పుడు చెప్తే అర్థం కాదు. లైక్ వెన్ వి ఆర్ డూయింగ్ ద ప్రాక్టికల్ పార్ట్ దెన్ యూ కెన్ గెట్ టు నో దట్. ఓకే సార్. ఇంకా సో ఓకే, ప్రాక్టికల్ గా వెళ్దామా? కెన్ వి సెటప్ ది జెన్కిన్స్? ఓకే, సో అయితే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. వీఆర్ గోయింగ్ టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్ హియర్. సో దీనికి జెన్కిన్స్ అని చెప్పేసి నేమ్ ఇద్దాం. అండ్ అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్జన్ 5.10 T2 మైక్రో సరిపోయిద్ది. కీపైర్ అయితే ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. మీరు కావాలనుకుంటే పుట్టితో కనెక్ట్ అవ్వాలంటే తీసుకోండి. సెక్యూరిటీ గ్రూప్స్ లో SSH అండ్ ఇంకా ఆల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట జనరల్ గా. ఇది మీరు తీసుకోవచ్చు SSH అండ్ ఆల్ ట్రాఫిక్. కానీ మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే వీఆర్ గోయింగ్ టు టేక్ 8080 పోర్ట్ నెంబర్. జెన్కిన్స్ కి ఒక డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. సో దీనికి జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్ అని నేమ్ ఇద్దాం. సో ఇక్కడ SSH ఒకటి, SSH తో పాటు ఆల్ ట్రాఫిక్ ఒకటి, అండ్ ఎనీవేర్ పెట్టేసిన తర్వాత దీనికి అడిషనల్ గా కస్టమ్ TCP తీసుకోండి. కస్టమ్ TCPకి పోర్ట్ రేంజ్ 8080 అని చెప్పేసి ఇవ్వండి. ఎందుకంటే జెన్కిన్స్ కి డిఫాల్ట్ గా 8080 పోర్ట్ నెంబర్ మీద వర్క్ అయింది అనమాట. అయితే మీరు జెన్కిన్స్ డాష్ బోర్డ్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పోర్ట్ నెంబర్ కావాలి. ఈ పోర్ట్ నెంబర్ లేకపోతే మనకి జెన్కిన్స్ అనేది యాక్సెస్ చేసుకోలేము. సోర్స్ టైప్. సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఎనీవేర్ పెట్టండి. ఓన్లీ మీరు మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే MyIP అని చెప్పేసి పెట్టండి. సో మీకు ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ గురించి క్లియర్ గా చెప్తాను ఇవాళ. సో ప్రజెంట్ అయితే ఎనీవేర్ పెడుతున్నా. 8 GB ఆఫ్ స్టోరేజ్ సరిపోతే లాంచ్ అండ్ ఇన్స్టెన్స్. సో ఎప్పుడు మనం ఎలా అయితే ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా చేస్తున్నాం. కాకపోతే సెక్యూరిటీ గ్రూపుల్లో SSH అండ్ ఆల్ ట్రాఫిక్ తో పాటు 8080 అని ఒక పోర్ట్ నెంబర్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అది తీసుకోవడం వల్ల ఏమైందో చెప్తాను. సార్ ఆల్ ట్రాఫిక్ ఇస్తే అన్ని వచ్చేస్తాయి కదా సార్, మళ్ళీ 8080 అవన్నీ ఎందుకు సార్? అదే క్లారిటీ ఇస్తాను, ఆగండి 1 సెకండ్. సో రన్నింగ్ లోకి వచ్చింది. లెట్స్ ట్రై టు కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. సో జెన్కిన్స్ సెటప్. సో ద ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. దెన్ యూ హ్యావ్ టు టెల్ మీ. జెన్కిన్స్ సెటప్ చేయడానికి ఫస్ట్ స్టెప్ మనకి ఒక రిపాజిటరీ ఉంటుంది అనమాట సెంట్రల్లో. సో ఆ రిపాజిటరీ ఏంటంటే jenkins.io అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో ఒక 2 లింక్స్ ఉంటాయి అనమాట. ఆ 2 లింక్స్ ని మనం కాపీ పేస్ట్ చేయాలి సర్వర్లో. నెక్స్ట్ స్టెప్ 2 జెన్కిన్స్ ఒక డిపెండెన్సీని ఇన్స్టాల్ చేయాలి. సో జెన్కిన్స్ డిపెండెన్సీ ఏమైంది ఇప్పుడు? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు? జావా. ఇక్కడ కూడా జావాని మనం ఇన్స్టాల్ చేయాలి. జావాలో కూడా 11 వర్జన్ ఇన్స్టాల్ చేస్తామండి, స్టాండర్డ్ వర్జన్ అనమాట అది. జెన్కిన్స్ కి అయితే 11, మావెన్ కి అయితేనేమో 1.8.0 వాడతాం. స్టెప్ 3 జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 4 జెన్కిన్స్ ని స్టార్ట్ చేస్తాం అనమాట. స్టెప్ 5 జెన్కిన్స్ కి కనెక్ట్ అవుతాం. ఇంతే. సో ఫస్ట్ జెన్కిన్స్ మావెన్ ఇన్స్టాల్ చేసిన దాంట్లో జావా ఎలా ఇన్స్టాల్ చేయగలం సార్? ఇప్పుడు మనకి ఏంటంటే బేసికల్లీ విండోస్ లో
ఒక పర్టికులర్ జావాని ఇన్స్టాల్ చేసాం, సపోజ్ 1 అనే ఒక వర్జన్ ఇన్స్టాల్ చేస్తే తర్వాత 2 అనే వర్జన్ ఇన్స్టాల్ చేయలేం. విండోస్లో ఏంటంటే మనకి ఒక సాఫ్ట్వేర్కి సింగిల్ వర్జన్ని మాత్రమే మెయింటైన్ చేయగలం, మల్టిపుల్ వర్జన్స్ని మెయింటైన్ చేయలేమన్నమాట. కానీ లైనెక్స్లో మీరు ఒక టూల్కి ఎన్ని వర్జన్స్ అయితే ఉంటాయో అన్ని వర్జన్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సేమ్ లైనెక్స్ సర్వర్లో జావా 1.8.0 మనం మెయింటైన్ చేసుకోవచ్చు, 11 మెయింటైన్ చేసుకోవచ్చు, 17 కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు యువర్ విష్. అలా మరి నిన్న మీరు మ్యావెన్ ఇన్స్టాల్ చేసినప్పుడు జావా లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అవుద్ది, దాని తర్వాత జావా 1.8 మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు సార్ అప్పుడు అలా చేసుకోవచ్చు. కానీ మీకు ఎప్పుడైతే జావా మ్యావెన్ డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు జావా 17 మనకి ఇన్స్టాల్ అవుతుందని చెప్పాను కదా. ఆ ఇన్స్టాల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మ్యావెన్ తో అసోసియేట్ అవుతుంది. అలా అవ్వకూడదు, 1.8.0 మాత్రమే అసోసియేట్ అవ్వాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవి 5 స్టెప్స్ అండి. సో ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ గా చెప్దాం. ఇఫ్ యూ గో టు jenkins.io వెబ్సైట్ కి వెళ్ళిపోయి jenkins.io అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం? రెడ్ హ్యాట్. సెలెక్ట్. 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2 లింక్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఈ 2 లింక్స్ ని కాపీ పేస్ట్ చేయండి. సో కాపీ అండ్ దెన్ గో టు రూట్ యూజర్ అండ్ పేస్ట్ హియర్. ఓకే, 2 లింక్స్ కాపీ పేస్ట్ చేసాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చెప్పుకున్నామండి? జావా 11. సో జావాని ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ ఎం వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే జావా 11 వర్షన్ ఎం ప్యాకేజ్ సపోర్ట్ చేయదు. అందుకని అమెజాన్ లైనెక్స్ ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ జావా -openjdk11-y ఈ కమాండ్ ఇస్తాం. టు ఇన్స్టాల్ ది జావా 11 అమెజాన్ లైనెక్స్ ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ జావా -openjdk11-y అని ఇవ్వాలి. డైరెక్ట్ గా ఎం ఇన్స్టాల్ జావా 11 అలా ఇవ్వకండి. జావా 17 ఇన్స్టాల్ చేయడం సేమ్ ఇలా చేయొచ్చు ఇప్పుడు. ఏంటండి? ఇప్పుడు జావా లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయడం కూడా సేమ్. అప్పుడు ఎం ఇన్స్టాల్ జావా అని ఇస్తే సరిపోయేది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అమెజాన్ లైనెక్స్ లో ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు యాన్సిబుల్ కానీ HTTPD మాడ్యూల్స్, పోస్ట్గ్రెస్, ఈ టైప్ ఆఫ్ టూల్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ టూల్స్ ఎంతో వర్క్ అవ్వవు, మీకు అమెజాన్ లైనెక్స్ తోనే వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? To install Jenkins. సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడానికి డైరెక్ట్ కమాండ్ install jenkins -y అని చెప్పేసి ఇవ్వండి. సో జెన్కిన్స్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. బట్ ఇన్స్టాల్ అయిన వెంటనే మనకి వర్క్ అవ్వదు, ఎందుకంటే అది ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. దాన్ని మనం యాక్టివ్ స్టేట్ లోపలికి తీసుకురావాలి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బ్రో అసలు జెన్కిన్స్ అనేది యాక్టివ్ లో ఉందా లేదా ఇన్యాక్టివ్ లో ఉందా ఎలా తెలుసుకుంటాము అంటే, వీ హ్యావ్ టు చెక్ ద స్టేటస్. స్టేటస్ ఎలా చెక్ చేయాలి చూపిస్తాను. సో జెన్కిన్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి స్టేటస్ చెక్ చేయండి. systemctl ఇది లైనెక్స్ కమాండ్ అండి. ఏదైనా ఒక పర్టికులర్ డీమన్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే సర్వీస్ మీకు రన్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే systemctl అనే ఒక కమాండ్ వాడతాం. సో వీఆర్ చెకింగ్ ద స్టేటస్. స్టేటస్ చెక్ చేస్తున్నాం మనం జెన్కిన్స్ అని ఇవ్వండి. సో ఇది యాక్టివ్ స్టేట్ లో ఉందా ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉందా? ఇన్యాక్టివ్. సో systemctl అనేది ఒక పర్టికులర్ ప్రాసెసర్ అనేది మనకి రన్ అవుతుందా లేదా, ఆ టూల్ అనేది రన్నింగ్ లో ఉందా లేదా తెలుసుకోవడానికి వాడతాం అనమాట. ఇన్యాక్టివ్ లో ఉంది. మరి దీన్ని యాక్టివ్ లోపలికి తీసుకురావాలి అంటే సేమ్ కమాండ్ అండి, systemctl రీస్టార్ట్ లేదా స్టార్ట్, రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చండి. జెన్కిన్స్ ఇవ్వండి. సో అయితే ఇది మనకి స్టార్ట్ అవ్వడానికి ఒక 1 minute వరకు టైం పట్టింది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. కర్సర్ ఇక్కడతో ఆగిపోయింది అనమాట. ఒక 1 minute తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సార్ మనం రెడ్ హ్యాట్ కాదు కదా సార్ యూస్ చేసింది, కానీ ఇన్స్టాలేషన్ కి మీరు లింక్ కాపీ చేసుకున్నప్పుడు దాంట్లోకి వెళ్ళారు.
అమెజాన్ లైనిక్స్ లో రెడ్ హ్యాటే మనం వాడుతున్నాం, అది చూపిస్తాను మీకు. సో ఒక కమాండ్ ఉంటుంది అనమాట, cat_etc/OS release అని. మీరు ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ కమాండ్ ఇస్తాం. లైనిక్స్ లో కూడా మనకి రెడ్ హ్యాట్ లైనిక్స్, ఉబుంటూ లైనిక్స్, డీబియన్ లైనిక్స్, ఇలా చాలా లైనిక్స్ ఉంటాయి కదా ఫ్లేవర్. సో దాంట్లో అలా అనమాట. సార్ రెడ్ హ్యాట్ పెయిడ్ వర్షన్ అంటారు కదా సార్, మరి ఇది ఓపెన్ సోర్స్ కే యూజ్ చేసుకోవచ్చు? అమెజాన్ వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారు దాన్ని. ఓకే సార్. cat_etc/OS-release అని ఇస్తే, సో ఇక్కడ మీరు అమెజాన్ లైనిక్స్ వాడుతున్నాం, కాకపోతే దీనిలో ఫ్లేవర్స్ ఏమున్నాయి, RHEL అని చెప్పేసి ఉంది చూసారా, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనిక్స్ అనమాట. RHEL అంటే లెట్స్ లీవ్ అబౌట్ దట్ వన్. అయితే ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి. systemctl స్టేటస్ జెన్కిన్స్ అని ఇస్తే ఇప్పుడు ఇది యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా? యాక్టివ్. గ్రేట్. సో వన్స్ యాక్టివ్ లోకి వచ్చిన తర్వాత జెన్కిన్స్ డాష్ బోర్డ్ ని కనెక్ట్ చేసుకోవాలి. మీరు జెన్కిన్స్ డాష్ బోర్డ్ తో కనెక్ట్ అవ్వాలి అంటే పబ్లిక్ IP అడ్రస్ ని కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి షిఫ్ట్ కాలన్ ఇవ్వాలండి. షిఫ్ట్ కాలన్ అండ్ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ ఎంత అని చెప్పాను, 8080 అని ఎంటర్ ఇవ్వండి. సో జెన్కిన్స్ డాష్ బోర్డ్ కి కనెక్ట్ అయిపోతాం అనమాట. చాలా మంది షిఫ్ట్ కాలన్ ఇవ్వకుండా ఆ పబ్లిక్ IP అడ్రస్ 8080 పోర్ట్ నెంబర్ డైరెక్ట్ గా ఇస్తారు. బట్ వీ హావ్ టు మెయింటైన్ ది కాలన్ హియర్. సో ఇది జెన్కిన్స్ డాష్ బోర్డ్ కి కనెక్ట్ అయ్యాం. అయితే జెన్కిన్స్ లాక్ వేసి ఉంది, వీ హ్యావ్ టు అన్లాక్ దట్. అన్లాక్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి. మరి మన దగ్గర పాస్వర్డ్ లేదు కదా. పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది అంటే మన జెన్కిన్స్ సర్వర్ లో ఉంటుంది. ఈ జెన్కిన్స్ సర్వర్ లో కూడా ఒక పర్టికులర్ పాత్ లో ఉంటుంది అనమాట. ఆ పాత్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ పాత్ ని కాపీ పేస్ట్ చేసేయండి, మీకు పాస్వర్డ్ వస్తుంది అని చెప్పేసి. ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఒక ఫైల్లో ఉంది. ఈ ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేయాలి అంటే ఏ కమాండ్ వాడతామండి? cat. సో క్యాట్ అని ఇచ్చేసి ఆ పాత్ ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఒక పాస్వర్డ్ వచ్చిందా? కాపీ దిస్ పాస్వర్డ్ అండ్ డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసేయండి. కంటిన్యూ. నెవర్. మీకు ప్లగిన్స్ అని చెప్పాను కదా, సో ఆ ప్లగిన్స్ అనేవి మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ఒకటి, సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్ అని. సో సజెస్టెడ్ ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు కావాల్సిన ప్లగిన్స్ అని కూడా డిఫాల్ట్ గా అవే ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. సో మనం వాడుకునే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయింది. సో కొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చేయండి. నేను ఈలోపు వెళ్ళి నా చార్జర్ తెచ్చుకుంటాను, ఛార్జింగ్ అయిపోయింది. ఓకే. సో యూజువల్ ఏంటంటే ఇది కొంచెం టైం పట్టింది బేసికల్లీ. కొన్నిసార్లు స్పీడ్‌గా అయిపోద్ది, కొన్నిసార్లు అంటే కొంచెం స్లో అయిద్దనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ జెన్కిన్స్ ఇన్‌స్టాలేషన్. జెన్కిన్స్ స్పీడ్‌గా ఇన్‌స్టాల్ అయిందనుకోండి, ప్లగిన్స్ కూడా స్పీడ్‌గానే ఇన్‌స్టాల్ అవుతాయి. జెన్కిన్స్ మీకు సర్వర్‌లో స్లోగా ఇన్‌స్టాల్ అయితే ప్లగిన్స్ కూడా లేట్ అవుతాయన్నమాట. సో మీన్‌వైల్ మీకు ఏమైనా డిస్కషన్స్ ఉంటే మాట్లాడండి ఇప్పుడు. డౌట్స్ ఏమైనా ఉంటే. ఇది టైం పట్టేలా ఉంది. ఏంటి ఎవరికి డౌట్స్ లేవా? అసలు మీరు క్లాస్ వింటున్నారా, నిద్రపోతున్నారా? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఒకటే సర్వర్ లో మావెన్ ఇన్స్టాల్ చేయాలంటే మనము జావా 1.8 వాడతాము. తర్వాత జెన్కిన్స్ వాడాలంటే జావా 11 వాడుతున్నాం కదా సార్. ఇప్పుడు నాకు ఒకటే సర్వర్ లో రెండిటికి వర్క్ కావాలంటే ఎలా సార్, ఎలా కాన్ఫిగర్ చేస్తాం మనం? చేస్తాం. మనకు ఒక కమాండ్ ఉంటుంది అనమాట, update-alternatives -config అని ఇచ్చేసి ఆ టూల్ నేమ్ ఇచ్చాం అనుకోండి.
సో మనకి 2 కనపడితే మీకు అప్పుడు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంతో వర్క్ చేసుకోవచ్చు. 2 ఇన్స్టాల్ అవుతాయి, బట్ ఏదిగైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంతో వర్క్ చేసుకుంటాం. సార్ కమాండ్ అట్లా పోస్ట్ చేస్తారు సార్. నేను చెప్తాను, ప్రాక్టికల్ గా చెప్తాను. మీరు ఏంటంటే కొంచెం నాకంటే అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు. సో మనకి టాపిక్ వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇదే సర్వర్ ఇన్స్టాల్ చేస్తాము. ఇది ఇన్స్టాల్ అవుతుంది సర్వర్ లో. యాక్చువల్ గా కంపెనీలో జెంకిన్స్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా సార్ మామూలుగా మనకి. అవును, ఎస్, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం. మనం అప్పుడు సిఎస్సిడి పైప్ లైన్ క్రియేట్ చేసే పని ఉండదు అంతగా. ఎవరు చెప్పారు? సిఎస్సిడి క్రియేట్ చేయాలి మనం పైప్ లైన్స్. ఓకే ఓకే. స్టార్టింగ్ లో 2 లింక్స్ కాపీ చేశారు కదా సార్, అది ఒకసారి చూపించరా? యా. సార్ విండోస్ లో ఇన్స్టాల్ చేసుకోవాలన్న సేమ్ కమాండ్ అమెజాన్ లో మీకు సపరేట్ వేరే లింక్ ఉంటుంది, ఇక్కడ ఉండదు చూడండి. విండోస్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. వీటిని ఇక్కడ ఏవో ఉంటాయండి, ఈ విండోస్ లో అయితే నేను ఎప్పుడు చేయలేదు. యా, ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది చూడండి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ. మనం లింక్ అని చెప్పేసి ఇన్ని యూజ్ చేస్తున్నాం కదా సార్, రేపు మళ్ళీ ఇన్స్టెన్స్ అనేది టర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేస్తే ఇవన్నీ మళ్ళీ ఇన్స్టాల్ చేయాలా సార్? చెయ్యాలి, బట్ అలా చేసే పని లేకుండా నేను మీకు టిప్ చెప్తాను. ఫస్ట్ మాన్యువల్ గా నేర్చుకోండి, దెన్ వీ విల్ గో ఫర్ ద టిప్స్. ఓకే సార్. యా. సో ఇక్కడ మనకి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. యూజర్ నేమ్ నా నేమ్ ఇస్తున్నా, పాస్వర్డ్ 1234 ఫుల్ నేమ్ అండ్ మెయిల్ ఐడి. సో ఇక్కడ కరెక్ట్ మెయిల్ ఐడి అనే వాళ్ళు ఏం లేదండి, మీకు నచ్చిన మెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ వెరిఫికేషన్ ఏం జరగదు, జస్ట్ ఫర్ ది ఫార్మాలిటీ పర్పస్ అంతే. నెక్స్ట్, సో ఇక్కడ జెన్కిన్స్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంది కదా. యూఆర్ఎల్ ఈస్ నథింగ్ బట్ మన ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ప్లస్ పోర్ట్ నెంబర్ 8080. దాన్ని జెన్కిన్స్ యూఆర్ఎల్ అంటాం. స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. సో ఇదండి మన జెన్కిన్స్ డాష్బోర్డ్. యాజ్ ఇట్ ఈస్ మనకి రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది, చాలా సింపుల్. సో ఈ సెటప్ అందరికి అర్థమైందా? ఇంకొకసారి చెప్పమంటారు జెన్కిన్స్ సెటప్ చేయడం. స్టెప్ టు స్టెప్ నోట్ చేసారు అక్కడ. ఐ హావ్ ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంది, నేను మీకు ఇస్తాను. సార్ అడ్మిన్ అండ్ డెవలపర్ యూసెస్ డిఫరెన్స్ ఉంటుందా సార్, లేదంటే సేమ్ టు సేమ్ ఎట్లా ఉంటుంది? డిఫరెన్సెస్ ఉంటుంది. లైక్ ఇక్కడ మనమే అడ్మిన్ కాబట్టి మనకు అన్ని యాక్సెస్ ఉంటాయి, బట్ డెవలపర్స్ కింద యాక్సెస్ ఉండదు అనమాట. పర్మిషన్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తాం మనం. ఓకే ఓకే. వాళ్ళకి ఇచ్చేది కూడా చూపిస్తారా సార్? ఐ మీన్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మనకి జాబ్ లెవెల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, రోల్ లెవెల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో నేను మీకు చెప్తాను. ఓకే ఓకే ఓకే. సో చాలా మంది లైక్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, మళ్ళీ జెన్కిన్స్ డాష్బోర్డ్ ని ఎలా సెటప్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. సో జెన్కిన్స్ అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తున్నా, అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో, కీబేర్ అవసరం లేదు. సెక్యూరిటీ గ్రూప్స్ లో SSH అండ్ ఇంకా ఆల్ ట్రాఫిక్ తీసుకోండి. దాంతోపాటు 8080 పోర్ట్ నెంబర్ కూడా తీసుకోండి. 8 GB ఆఫ్ వాల్యూమ్ అయితే సరిపోయింది. నౌ వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. సో రన్నింగ్ లోకి వచ్చింది. లెట్స్ ట్రై టు కనెక్ట్ ది సర్వర్. మనం జెన్కిన్స్ ని సెటప్ చేయడానికి 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి, వాట్స్ ద ఫస్ట్ స్టెప్? సో ఈ jenkins.io అనేది జెన్కిన్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, లెట్స్ గో టు దిస్ డౌన్లోడ్. స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ మీకు రెడ్ హ్యాట్ అని చెప్పేసి ఉంది, దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న 2 లింక్స్ ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం కావాలంటే ఎట్ ఎ టైం చేసేయండి, పర్లేదు. సో కాపీ అండ్ పేస్ట్. ఓకే, 2 కీస్ ని తెచ్చుకున్నాం. అయితే అసలు ఈ 2 లింక్స్ ఏంటి, ఎందుకు మనం కాపీ చేస్తున్నామంటే, ఫస్ట్ వన్ రిపోజిటరీ లింక్ అనమాట. జెన్కిన్స్ మీకు డౌన్లోడ్ కావడానికి మనకి కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ని నేను నా సర్వర్ లోపలికి డౌన్లోడ్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూస్తే wget అనే ఒక కమాండ్ ఉంది. wget కమాండ్ ఎందుకు వాడుతున్నాం? ఇంటర్నెట్ నుంచి ఒక ఫైల్ డౌన్లోడ్ చేయడానికి. ఇక్కడ అని చెప్పేసి ఒక లింక్ ఉంది కదా, jenkins.repo అని ఒక లింక్ ఉంది. ఈ లింక్ లో ఉన్న ఫైల్ ని నేను నా సర్వర్ లోపలికి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట.
సర్వర్లో కూడా ఈ పాత్లో డౌన్లోడ్ చేశాను. తర్వాత జెన్కిన్స్కి ఒక కీ ఉంటుంది. ఇందాక మీకు ఒక సీక్రెట్ కీ జనరేట్ అయింది కదా. సో ఆ కీ మీకు జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న కీని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ టూ యొక్క లింక్స్ మీనింగ్ అది. ఫస్ట్ వన్ అయితే జెన్కిన్స్ రిపాజిటరీని డౌన్లోడ్ చేసుకున్నాం, తర్వాత కీని తెచ్చుకున్నాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? Java. Amazon -Linux -extras install Java OpenJDK 11. సో Java 11 మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ది Java నెక్స్ట్ స్టెప్ ఏంటి? సార్ ఈ Java 11 విండోస్ లో కూడా సేమ్ కమాండ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి విండోస్ లో కమాండ్స్ ఎందుకు ఇస్తాం అసలు? లైనక్స్ కాబట్టి ఇక్కడ కమాండ్స్ ఇస్తున్నాం. విండోస్ లో అయితే నార్మల్ గా డౌన్లోడ్ చేసుకోవటమే. పుట్టి ఎలా డౌన్లోడ్ చేసుకున్నావో జావా కూడా అలానే చేసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే సార్. ఓకే, సో స్క్రీన్ క్లియర్ చేద్దాం. ఓకే, ఇట్స్ డన్. జావా ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్స్టాల్ జెన్కిన్స్. జెన్కిన్స్ -. సో జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిపోయింది. సో జెన్కిన్స్ మనకి డిఫాల్ట్ గా రన్నింగ్ లో ఉంటుందా? ఇన్యాక్టివ్ లో ఉంటుంది. systemctl స్టేటస్ జెన్కిన్స్ అని ఇస్తే ఇన్యాక్టివ్ లో ఉంది. సో మరి దీన్ని స్టార్ట్ చేయాలి. ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ రన్నింగ్. ఏం చేస్తాం? systemctl restart Jenkins. ముస్తఫా పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలా? జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి. చేయొచ్చు, వీ కెన్. ఓకే, ఎందుకంటే జావాలో కూడా సేమ్ పోర్ట్ నెంబర్స్ వర్క్ అవుతుంది. సో మనం మార్చుకుంటాం. మనకేంటంటే ఒకటే సర్వర్లో జెన్కిన్స్, టామ్క్యాట్, ఎన్జినిక్స్ ఇలా చాలా ఉంటాయి కాబట్టి సో మనం మార్చుకోవచ్చు వాటిని. సో రీస్టార్ట్ అయితే అయిపోయింది అండ్ యూ కెన్ చెక్ ది స్టేటస్ నౌ రన్నింగ్ నౌ. సో కనెక్ట్ చేసుకోవాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ని కాపీ చేసుకొని పోర్ట్ నెంబర్ ఎంత అండి? 808. బట్ అన్ని కంపెనీస్ ఇవే ఫాలో అవ్వవు. కొన్నిటికి కొన్ని ఓన్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. అవి ఎలా మార్చాలో కూడా మీకు ముందు సెషన్స్ లో చెప్తా. సో పాస్వర్డ్ అడుగుతుంది. వాళ్ళు పాత్ ఇది ఇస్తున్నారు. అందరికీ సేమ్ పాత్ ఉంటుందండి. వేర్ లైబ్రరీ జెన్కిన్స్ సీక్రెట్స్ అడ్మిన్ పాస్వర్డ్. సో క్యాట్ అనే ఒక కమాండ్ ఇచ్చి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. నౌ కాపీ దిస్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్ లో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. ఆ తర్వాత సేవ్ అండ్ ఫినిష్ స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేస్తే సరిపోయింది అన్నమాట. సార్ జెన్కిన్స్ అనేది జావా బేస్ మీద వర్క్ అవుతుంది కదా సార్? మనకి జావా రావాల్సి అంటే తెలియాల్సింది ఏమన్నా ఉంటుందా సార్ జెన్కిన్స్ లో? లేదు, అవసరం లేదు దానికి దీనికి. ఇది నేర్చుకోవడానికి అదేం ప్రీరిక్విజైట్ కాదు. ఓకే. ఇప్పుడు అన్ని జావా మీదే ఉన్నాయి కదా, ఇప్పుడు పైథాన్ వచ్చిన పరిస్థితి ఏంటండి? నేనేమంటున్నాను ఇక్కడ, జెన్కిన్స్ ని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారన్నాను. దానికి పైథాన్ కి ఏమన్నా సంబంధమా? అంటే వర్క్ అవుదనా? అదే నా క్వశ్చన్ ఏంటంటే జావా త్రూ వచ్చింది కదా, పైథాన్ సంబంధించిన కోడ్ ఏదైనా కూడా వర్క్ అయ్యి గ్రెడిల్ అన్నారు కదా బిల్డ్ చేయడానికి. ఇది ఇంటిగ్రేషన్ కి కదా. అంటే దీనికి వేరే ఉంటుందా పైథాన్ సంబంధించి? లేదు, దీనిలో మనం పైథాన్ కోడ్ ని చేయొచ్చు, నోట్ చేయొచ్చు, HTML, CSS, JavaScript, బూట్స్ట్రాప్ అన్ని కోడ్స్ ని చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడైతే ఇది అయిపోతుంది కదా. సో ఇంతవరకు క్లియర్. నౌ లెట్స్ గో టు ద సెక్యూరిటీ గ్రూప్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది.
సెక్యూరిటీ గ్రూప్స్ గురించి తెలుసుకోవటం. సపోజ్ ఈ పోర్ట్ నెంబర్ మీ అందరికి ఇస్తున్నా. సో ఐఎమ్ పేస్టింగ్ ఇట్ ఆన్ ది చాట్ బాక్స్. సో ఇప్పుడు మీరు అందరూ దీన్ని యాక్సెస్ చేసుకుంటున్నారో లేదో నాకు చెప్పండి ఒకసారి. If you click on the link, మీ అందరికి జెన్కిన్స్ డాష్బోర్డ్ ఓపెన్ అవ్వాలి. కానీ ఏం కదిలించకండి ప్లీజ్. జస్ట్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది సార్. ఓకే, దట్స్ ఫైన్. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగినా కానీ ముందు యాక్సెస్ చేసుకుంటున్నారు కదా. ఇది ఎలా అంటే త్రూ సెక్యూరిటీ గ్రూప్స్ ద్వారా అన్నమాట. ఇక్కడ ఈ సర్వర్ కి మీరు అటాచ్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇది మన సెక్యూరిటీ గ్రూప్. సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ లో మనం ఏమి ఇచ్చామండి? SSH. SSH ఎందుకు వాడుతున్నాం? వై వి నీడ్ టు యూజ్ SSH? లైనెక్స్ మెషిన్ ని కనెక్ట్ చేయాలి. లైనెక్స్ మెషిన్ ని మీరు కనెక్ట్ చేయాలంటే SSH వాడతాం. అయితే ఆల్ ట్రాఫిక్ అంటే ఇట్ కంటైన్స్ ఎవ్రీ పోర్ట్ నెంబర్. సపోజ్ ఇప్పుడు మనకి జనరల్ గా సర్వర్స్ ఎందుకు వాడుతున్నాం అంటే అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి. పేటిఎం అనే ఒక అప్లికేషన్ సో 1 2 3 4 ఈ పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుంది. తర్వాత ఫోన్ పే అనే ఒక అప్లికేషన్, ఇది వచ్చేసరికి 7 6 2 3 ఈ అప్లికేషన్ మీద వర్క్ అవుతుంది అనుకుందాం. ఇలా ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క పోర్ట్ మీద వర్క్ అయ్యింది. మనం అప్లికేషన్ ని డిప్లాయ్ చేసిన ప్రతిసారి పోర్ట్ నెంబర్స్ ని మార్చాలంటే కష్టం కదా. అందుకని మీరు ఆల్ ట్రాఫిక్ ఇచ్చినట్లయితే ప్రతి పోర్ట్ నెంబర్ కూడా మనకి వర్క్ అయ్యిద్దండి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో ఆల్ ట్రాఫిక్ ఇచ్చినప్పుడు ఎవ్రీ పోర్ట్ నెంబర్ వర్క్ అయింది కదా, మరి నువ్వు ఎందుకు స్పెషల్గా 8080 ఇచ్చావని చెప్పేసి. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ 8080 తీసేసినా వర్క్ అయిద్దండి. సో ఇఫ్ యూ రిమూవ్ దిస్ 8080 ఫ్రమ్ హియర్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లోపలికి వెళ్ళిపోయి దీన్ని డిలీట్ చేసేయండి. సేవ్. సో ఒకసారి నాకు ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వండి, మళ్ళీ ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నారా? అంటే దాని పోర్ట్ నెంబర్ 8080 సార్. అది పోర్ట్ నెంబర్ 8080 అని. స్టిల్ మీకు సెక్యూరిటీ గ్రూప్స్ లో 8080 లేకపోయినా యూ కెన్ స్టిల్ యాక్సెస్ ది డాష్ బోర్డ్. చూస్తున్నారు కదా, రీఫ్రెష్ చేసినా ఏం పోలేదు. యాక్సెస్ చేసుకుంటున్నారా? అయితే ఇక్కడ మ్యాండేటరీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆల్ ట్రాఫిక్ ఇస్తే వేరే సెక్యూరిటీ గ్రూప్స్ ని సపరేట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆల్ ట్రాఫిక్ తీసేసాం, ఇఫ్ యూ రిమూవ్ దిస్ ఆల్ ట్రాఫిక్, ఓన్లీ 8080 మాత్రమే యాడ్ చేయండి. కస్టమ్ టీసీపీలో పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 8080 యాడ్ చేయండి. ఎనీవేర్ పెట్టేసేయండి. వీటి గురించి కూడా చెప్తాను. ఎనీవేర్ పెట్టేసి సేవ్ చేయండి. సో ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నారా? లేదు సార్, వస్తుంది. నేను రిఫ్రెష్ చేసుకున్నాను. ఎస్, ఇప్పుడు కూడా వచ్చింది, ఎందుకంటే 8080 ఇచ్చాం కదా. బట్ 8080 తీసేస్తే రాదండి. ఇఫ్ యూ రిమూవ్ 8080 ఫ్రమ్ హియర్, పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తే కూడా రాదు సార్. పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తే వేరే పోర్ట్ నెంబర్తో కదా మనం యాక్సెస్ చేసుకున్నది. సో అయితే ఇప్పుడు నేను రిమూవ్ చేశాను. ఒకసారి ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. కాపీ దిస్ ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ అండ్ వేరే ఒక బ్రౌజర్ లో పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మేము ముందే పోర్ట్ నెంబర్ ఆఫ్ 8080. సార్ మీరు SSH రిమూవ్ చేశారు. SSH లో SSH రిమూవ్ చేశారు, 8080 పెట్టారు. అవునా? వెయిట్ ఎ సెకండ్. యా, థ్యాంక్స్ ఫర్ లైక్ రిమైండింగ్ దట్. దీన్ని తీసేసి SSH పెట్టేసేయండి. నౌ సేవ్ ద రూల్స్. సో ఇప్పుడు ఓన్లీ SSH మాత్రమే ఉంది. నౌ లెట్స్ ట్రై టు యాక్సెస్ ది అప్లికేషన్. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. పోయింది చూడండి. ఇక్కడ మీరు కూడా చూడండి ఒకసారి 8080 యాక్సెస్ చేసుకుంటున్నామా లేదా అని. కంటిన్యూస్ గా లోడ్ అవుతుంది. లోడ్ అవుతుందంటే ఫెయిల్ అయిందని మీనింగ్. కొంచెం సేపు ఆగిన తర్వాత లైక్ ఇట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది ఒక మెసేజ్. ఇక్కడ కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తే వచ్చింది సార్. ది సైట్ కాంట్ బి రీచ్డ్. సైట్ కాంట్ బి రీచ్డ్. ఇక్కడ కూడా వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆగండి. Can't reach the page. కాంట్ రీచ్ ద పేజ్. అయితే లోడ్ అవుతుంది. ఇంకా లోడ్ అయ్యేలా లేదు. రిఫ్రెష్.
పని చేద్దాం, క్లోజ్ చేసేద్దాం వీటిని అసలు. సో క్లోజ్ చేసేసి మీ ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ ఫ్రమ్ హియర్ అండ్ ఇక్కడ పేస్ట్ చేసి పోర్ట్ నెంబర్ 8080 అని చెప్పేసి ఇవ్వండి. సో సైట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట మెసేజ్. వచ్చిందా? బి రీచ్. అదే మళ్ళీ మీరు సెక్యూరిటీ గ్రూప్స్ లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్ మీద క్లిక్ చేసి పోర్ట్ నెంబర్ 8080 యాడ్ చేయండి. కస్టమ్ టీసీపీ సెలెక్ట్ చేసి 8080 ఎనీవేర్ పెట్టేసి సేవ్ ద చేంజెస్. నౌ ఇఫ్ యూ రిఫ్రెష్ హియర్ ఆర్ వి ఏబుల్ టు యాక్సెస్ ది అప్లికేషన్? ఇప్పుడు అర్థమైందా పోర్ట్ నెంబర్స్ మనం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు మార్చుకోవాలి అని? అర్థమైందా అండి? అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇట్లా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చి 8080 ఇచ్చామనుకోండి, నేను వాడుకుంటున్నాను, మీరు వాడుకుంటున్నారు, కానీ నాకు రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మనం అందరం ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాం. ఇదేంటంటే ఆర్గనైజేషన్ పీపుల్ మాత్రమే వాడుకోవాలి, బయట సైడ్ వాళ్ళు వాడుకోకూడదు. సపోజ్ ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఉన్నారండి. ఈ 20 మెంబర్స్ లో ఒక 2 మెంబర్స్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట. వీళ్ళు జెన్కిన్స్ మీద వర్క్ చేస్తున్నారు. రిమైనింగ్ 18 మెంబర్స్ కూడా సంథింగ్ వేరే అదర్ పర్సన్స్, బయట వాళ్ళు అనుకుందాం, జాబ్లెస్ పీపుల్. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ జెన్కిన్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నారు కదా. బయట వాళ్ళు కూడా మన జెన్కిన్స్ ని యాక్సెస్ చేసుకుంటే మనకి ప్రాబ్లం. సపోజ్ నేనే ఉన్నాను, ర్యాండమ్ గా ఏదైనా ఒక పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను, లైక్ ఇలా 172.31.77.89 షిఫ్ట్ కావాలని 8080 అని ర్యాండమ్ గా ఏదో కెలికా. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ పోర్ట్ నెంబర్ అనేది ఒక కంపెనీకి రీచ్ అయింది. వాళ్ళు జెన్కిన్స్ డాష్ బోర్డ్ ని వాడుతున్నారు. సో అప్పుడు అది నేను కూడా యాక్సెస్ చేసుకుంటాను కదా కంపెనీది. దీన్ని బయట వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా మనం రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట సెక్యూరిటీ గ్రూప్స్. సో ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ రూల్ కి వెళ్ళిపోయి ఎడిట్ ఇన్బౌండ్ రూల్ మీద క్లిక్ చేసి 8080 ఉంచండి. కాకపోతే కస్టమ్ తీసేసి మీరు ఇక్కడ IPv4 దగ్గర మై ఐపీ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలండి. మై ఐపీ అని ఇస్తే ఓన్లీ మీ ఏరియాలో ఉన్న ఐపీ అడ్రస్ వరకు మాత్రమే అప్లికేషన్ యాక్సెస్ అయింది. సపోజ్ మీరు ఒక ఏరియాలో ఉన్నారు, నేను ఒక ఏరియాలో ఉన్నా. నేను సపోజ్ ఇక్కడ గుంటూరులో ఉన్నానండి. గుంటూరులో నా ఏరియాలో ఒక 100 మీటర్స్ వరకు మాత్రమే దీన్ని వాడుకోగలను, మీరు వాడుకోలేరు ఇప్పుడు. సో ఇఫ్ యూ చేంజ్ ద రూల్స్, సో నేను వాడుకుంటున్నా ఇక్కడ బాగానే, బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వస్తుందా? లోడింగ్ అంటే రావట్లేదని మీనింగ్ అనమాట. నా ఐపీకి ఒక రేంజ్ ఉంటుంది అనమాట. సపోజ్ దిస్ ఈస్ మై ఐపీ. ఈ ఐపీకి ఒక 500 మీటర్స్ ఇలా రేంజ్ ఉంటుంది. ఈ 500 మీటర్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ జెన్కిన్స్ ని వాడుకోగలరు, వేరే వాళ్ళు వాడుకోలేరు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మరి మన కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కదా, నేను దుబాయ్లో ఉన్నా, ఇంకొకటి చైనాలో ఉన్నాడు, అప్పుడు ఎలా చేస్తామంటే త్రూ VPN. ప్రతి కంపెనీస్ కు కూడా VPNs ఉంటాయి. VPN కి కనెక్ట్ అయిపోతే ఆ కంపెనీకి సంబంధించిన నెట్వర్క్స్ మన సిస్టమ్ తో కనెక్ట్ అవుతాయి. అప్పుడు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లోనే మనం అవి వాడుకుంటాం అనమాట. అయితే ఇక్కడ మనం మై ఐపీ అని చెప్పేసి ఎప్పుడు ఇస్తాం? ఓన్లీ దాన్ని మీరు మాత్రమే వాడుకోవాలి అనుకున్నప్పుడు, అందరూ వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆల్ ట్రాఫిక్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇప్పుడు కస్టమ్ తీసేసి మళ్ళీ ఎనీవేర్ ఐపీ పెట్టేసేయండి, IPv4 అండ్ సేవ్ ద చేంజెస్. ఇప్పుడు మీరు అందరూ కూడా మళ్ళీ వాడుకోవచ్చు అండి. మరి VPN తో కనెక్ట్ అయ్యి వాడుకునేటప్పుడు కూడా ఐపీ ఉండదు కదా సార్? అయితే అక్కడ VPN ఉంటుంది కదా, VPN కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ తీసుకొచ్చి సెక్యూరిటీ గ్రూప్స్ లో యాడ్ చేస్తారు. బట్ అక్కడ ప్రైవేట్ ఐపీ ఉంటుంది ఏంటండి? అంటే అక్కడ ప్రైవేట్ ఐపీ యూస్ చేస్తారు కదా, పబ్లిక్ అంటే కంపెనీస్ లోనా? VPN ప్రైవేట్ కింద వస్తుంది, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN అంటే. VPN ఓకే, అంటే ఐపీ అడ్రస్ నేను చెప్పేది. ఐపీ అడ్రస్ కూడా ప్రైవేటే వాడతాం. ఓకే, పబ్లిక్ ఉండదు. అప్పుడు రీస్టార్ట్ చేసేటప్పుడు పబ్లిక్ మారుతూ ఉంటది కదా, రీబూట్ చేసేటప్పుడు. ఎలాస్టిక్ కదా మనం వాడేది. అవును, ఎలాస్టిక్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఓకే చేంజ్ అవ్వదు. అసలు బేసికల్లీ VPN అంటే ఏంటి? ప్రైవేట్ నెట్వర్క్. సో ప్రైవేట్ నెట్వర్క్ మనం యాక్సెస్ చేసుకోలేం కదా, ఇంకా దానిలో పబ్లిక్ ప్రైవేట్ అనేది ఉండదు అనమాట. VPN ఎక్కడ యాడ్ చేస్తాం చూపిస్తారా సార్? అది మనకు కుదరదండి, మన దగ్గర VPNs లేవు కదా. అవి ఇండస్ట్రీ లెవెల్లో ఉంటాయి, వాళ్ళే జెన్కిన్స్ కి నెట్వర్క్స్, సెక్యూరిటీస్ అవన్నీ యాడ్ చేసి చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఐపీ అడ్రస్ మాత్రమే ఉంది కాబట్టి దాని ద్వారానే మనం కనెక్ట్ చేయగలం. అయితే మీ ఐపీ అడ్రస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంటర్నెట్కి వెళ్ళిపోయి
వాట్ ఈస్ మై ఐపీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ వచ్చింది చూసారా 160.238.75.180 ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనమాట. ఈ ఐపీ అడ్రస్ మీరు IPv4 IPv6 అని చెప్పేసి ఉంటాయి. సో రెండు కూడా తెలుసుకోవాలంటే యూ కెన్ సీ హియర్ ఇది IPv4 అడ్రస్, IPv6 ఇక్కడ ఉంటుంది. సో ఇది డిటెక్ట్ చేయలేకపోతుంది నా ఏరియాలో. సో పర్టికులర్గా ఈ రేంజ్లో ఉన్న వరకు మాత్రమే నేను అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటాను అని మీనింగ్ అనమాట. డైరెక్ట్గా మీరు దీన్ని కాపీ పేస్ట్ చేసి సెక్యూరిటీ గ్రూప్స్లో ఇవ్వచ్చు, మై ఐపీ అని సెలెక్ట్ చేసుకొని. ఇలా మనం సెక్యూరిటీ గ్రూప్స్తో వర్క్ చేస్తాం. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్ అబౌట్ ది సెక్యూరిటీ గ్రూప్స్, రైట్? సో ఎంటైర్ కాన్సెప్ట్ లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇవాళ జెన్కిన్స్ అంటే ఏంటి, సెటప్ ఎలా చేయాలో మాత్రమే నేర్చుకున్నాం. రేపు కోర్ కాన్సెప్ట్స్ కి వెళ్తాం అనమాట, అడ్వాన్స్ టాపిక్స్ కి. రేపు ప్రాక్టికల్ చేద్దాం సార్. రేపు అదే జెన్కిన్స్ ఎలా అనేది రేపు జెన్కిన్స్ ప్రాక్టికల్ గా చేస్తాం. మీరంతా లైనెక్స్ లో చెప్తున్నారు, మామూలుగా ఇన్స్టాల్ చేసుకుని చేయొచ్చు సార్. అలాగే ఏంటండి లైనెక్స్ లో చెప్తున్నారు కదా, అవును విండోస్ లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకుని అలాగే చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ చేయకండి. ఎందుకంటే మనం రియల్ టైమ్ లో ఏది విండోస్ లో చేయం, సర్వర్స్ లోనే వాడతాం అనమాట అన్ని కూడా. అదే సార్ పోర్ట్ నెంబర్ 8181 ఇన్స్టాల్ చేసిన విండోస్ లో జెన్కిన్స్. ఓకే దానికోసం అడిగా. ఓకే బట్ విండోస్ లో చేయకండి, ఎందుకంటే మనకి ఇక్కడ మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. జెన్కిన్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్ వీటన్నిటిని ఇన్స్టాల్ చేసుకోలేము కదా విండోస్ లో అన్నిటిని. సర్వర్స్ లోనే ప్రాక్టీస్ చేయండి, కమాండ్స్ రావాలి మీకు మెయిన్ గా. .NET వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు జెన్కిన్స్, వాడుకోవచ్చు అండి. వాళ్ళు కంప్లీట్ వెబ్ సర్వీసెస్ యాంగులర్ JS మొత్తం డిప్లాయ్ చేసుకోవచ్చు. వీ కెన్. సార్ ఇది 2 weeks ఉంటుందా సార్ జెన్కిన్స్? జెన్కిన్స్ మనకి 2 weeks పట్టింది మొత్తం, అంటే ప్రాజెక్ట్స్ తో సహా మొత్తం చేయించాలి అంటే ఇట్ విల్ టేక్ 2 weeks. ఓకే మీరు మ్యామ్ చెప్పేశారు సార్, నేను క్లాస్ మిస్ అయ్యాను. ఓకే సార్ ఏమో టెలిగ్రామ్ గ్రూప్ నుంచి చాలా మంది తీసేసారు, ఇంకా యాడ్ చేయలేదు, అప్డేట్స్ ఏం తెలియట్లేదు సార్. మీరు బేసికల్లీ నిన్న సార్ క్లాస్ లోకి వచ్చి ఆల్రెడీ అందరికి అప్డేట్ ఇచ్చారు, మీరు వీడియో చూడలేదా? లేదు సార్. సో ఏంటంటే కొంతమంది వేరే నేమ్స్ తో జాయిన్ అవ్వడం వల్ల ఆ నేమ్స్ మీరు రిజిస్టర్ అయిన నేమ్స్ మ్యాచ్ అవ్వని వాళ్ళని తీసేశారు. సో మీకు అప్డేట్ రావాలంటే మళ్ళీ శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి. సో సార్ మిమ్మల్ని యాడ్ చేస్తారు, ఎందుకంటే అవుట్ సైడ్ ఆఫ్ ది పీపుల్ ఎవరో కొంతమంది జాయిన్ అయ్యారంట. సో మరి మీరు ఇంత డబ్బులు కట్టి వాళ్ళేమో ఫ్రీగా కడితే మీకు వాళ్ళకి డిఫరెన్సెస్ ఉండాలి కదా. అందుకని ఎవరైతే మాకు అనుమానంగా ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసాం, అంటే పేర్లు టాలీ అవ్వని వాళ్ళని, అనానమస్ నేమ్స్ తో జాయిన్ అయిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇన్ఫార్మ్ చేశారు కదా సార్. చేశారు. ఇందాక ఎవరో వెబ్సైట్ అప్డేట్ అవ్వలేదు అది అని చెప్పేసి ఉన్నారు. AWS అండ్ ఉంది కదండి బానే. అవినాష్ మీరే కదా అడిగింది, బానే వర్క్ అవుతుంది కదా. అంటే ఇది ఇందాకలా అంటే ఆ లింక్ లో ఇది మన వేరేది ఉంది కదా, 27th date నుంచి స్టార్ట్ అయ్యి ఉంది కదా, అంటే మన దాంట్లో మళ్ళీ వేరే ఇన్ఫర్మేషన్ ఉంటదేమో అని. అందరికి కామన్ సిలబస్, అందుకే డౌట్ వచ్చాడు సార్. నిన్న మావెన్ ది చెప్పారు కదా సార్, అది ఇందులో మనకి ఇన్స్టాల్ మావెన్ తర్వాత మావెన్ ఇన్స్టాల్ 2 కమాండ్స్ యూజ్ చేశాం కదా సార్. అది ఇన్స్టాల్ మావెన్ ఇన్స్టాల్ లాస్ట్ లో. అవును, అవి రెండింటికి డిఫరెన్స్. ఆల్రెడీ మనం మావెన్ ఇన్స్టాల్ చేసాం కదా, మళ్ళీ మావెన్ ఇన్స్టాల్ చేయడానికి అది అర్థం కాలేదు సార్. యాక్చువల్లీ టూ కమాండ్స్ కి డిఫరెన్స్. ఓకే, MVN ఇన్స్టాల్ కి MAVEN ఇన్స్టాల్ కి మీరు ఇన్స్టాల్ మావెన్ -y అని ఇస్తే మావెన్ అనే ఒక టూల్ మీకు ఇన్స్టాల్ అయ్యింది అనమాట సర్వర్ లో. MVN ఇన్స్టాల్ అంటే ఆ కోడ్ మనకి ఇన్స్టాల్ అయ్యింది. కోడ్ బిల్డ్ అయిన తర్వాత వేర్ ఫైల్స్ అవి జనరేట్ అవుతాయి కదా, ఓకే అవును, అది మీకు లోకల్ సిస్టమ్ లోకి ఇన్స్టాల్ అయ్యింది. బట్ అది యాక్చువల్లీ అది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? నాకు అది అర్థం కాదు యాక్చువల్లీ కంప్లీట్ గా. అంటే మనకి .pom .xml ఫైల్స్ అని చెప్పేసి చెప్పాను కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్యాకప్ కోసం మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఓకే, బేసిక్ గా డిపెండెన్సీస్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ఒక రిపోలో సేవ్ చేసి పెట్టుకుంటుంది లోకల్లో. ఓకే ఓకే డన్ సార్. సార్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ చెప్పండి.
అదే నేను చెప్పాను కదా సార్, అంటే మీరు అందులో అప్డేట్ చేస్తున్నారండి. టాపిక్ ఏంటి అంటే శ్రీనివాస్ గారితో మాట్లాడి చెప్తామండి అన్నారు కదా. నేను నిన్న మాట్లాడాను. బేసికలీ నేను పంపిస్తా అన్నారు శ్రీనివాస్ గారు ఫామ్, బట్ ఇంకా పంపలేదు. సో ఇవాళ ఖచ్చితంగా లైన్ చేస్తాను. సో ఫస్ట్ పని అదే చేస్తాను అయితే ఇవాళ. అదే అంటే ఏం లేదు సార్, అంటే ఏ రోజు వరకు క్లాస్ ఉన్నామో ఎంత వరకు అనేది మాకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ దాని తర్వాత ఫ్రీ టైమ్ లో చూడొచ్చు కదా అని. ఖచ్చితంగా అండి. బేసిక్ గా ఏంటంటే సార్ కొంచెం బిజీగా ఉన్నారు ఇప్పుడు, అంటే కన్స్ట్రక్షన్ వర్క్ అదంతా జరుగుతుందంట, ఆ పనిలో ఉన్నారు. బట్ ఖచ్చితంగా ఇవాళ చేసేస్తాను నేను. సార్ ఇప్పుడు ఈ జెన్కిన్స్ నేను గిట్ హబ్ ఏమి వినలేదు. ఇప్పుడు ఈ జెన్కిన్స్ 2 weeks అన్నారు కదా, 2 weeks అన్నారు కదా. అవును, గిట్ హబ్ టాపిక్ ఏమైనా దీంట్లో రిలేటెడ్ గా ఉంటుందా సార్? ఉంటది. గిట్ హబ్ దీనికి రిలేటెడ్ ఉంటది. అంటే ఎక్కువేం అవసరం ఉండదు, జస్ట్ ఆ కోడ్ ని తీసుకోవడం వరకు. అది లేకపోయినా దీన్ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దానిలో ఏదో కోడ్ అయితే పుష్ చేసి ఉంటే మీరు ఆ కోడ్ ని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటది అనమాట. ప్రతి దానికి కూడా సెపరేట్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి సార్? ప్రతిదానికి గిట్ హబ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, బిట్ బకెట్ ఒకటి, డాకర్ ఒకటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటాం అనమాట. సార్ మీరు నోట్ పీపీటీ అది ఏమైనా ఇస్తానన్నా సార్, అది ఇట్లా అందులో మనకి లింక్ లో ఏం లేదు సార్. అది ఏ పీపీటీ అండి? అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పీపీటీ ఇస్తారు సార్ మీరు? అది మీకు శ్రీనివాస్ గారు ఇవ్వలేదా? లేదు సార్, ఇచ్చేసారు ఆల్రెడీ గ్రూప్ వాట్సాప్ నాతో కూడా. చూడండి అండి, HTML పేజెస్ వస్తాయి మీకు, దానిలో ఉంటాయి. ఏ గ్రూప్ లో ఇచ్చారు సార్? ఏమో అండి, నేను మీ గ్రూప్ లో లేను. మీ గ్రూప్ లో నేను టెలిగ్రామ్ గ్రూప్ ఒకదానిలోనే ఉన్నాను బేసికల్లీ. వాట్సాప్ తెలియట్లేదు సార్. ఓకే, మీ దగ్గర ఉంటే ఒకసారి టెలిగ్రామ్ లో షేర్ చేయండి ఎవరో ఒకళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం డెవాప్స్ ఇప్పుడు జెంకిన్స్ నేర్చుకుంటున్నాం కదా సార్. అవును, యాజ్ ఆఫ్ నో మనం ఏంటంటే ఎక్కువ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేస్తున్నాం కదా సార్. అవును. నెక్స్ట్ ఇంకా అంటే మనకి AWS లో మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే బేసిక్ మినిమం ఒక 10 సర్వీసెస్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవన్నీ మనం కంప్లీట్ కోర్స్ అయ్యే లోపు ఆ 10 సర్వీసెస్ యూజ్ చేస్తాం సార్. VPN కానీ లేదు, డెవాప్స్ అయిపోయిన తర్వాత అవి వాడతాం అనమాట. డెవాప్స్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద AWS. ఓకే ఓకే సార్, మ్యావెన్ లో చిన్న డౌట్. మ్యావెన్ లేక ముందు ఎంత ఎలా ఉండే సార్ బిల్డింగ్? మ్యావెన్ లేకుండా అప్పుడు కూడా ఏవో టూల్స్ ఉండేవండి బిఫోర్ మ్యావెన్ బిల్డ్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఇది వచ్చి కొంచెం ఆటోమేట్ చేసింది అనమాట. మొత్తం ప్రాసెస్ ఆటోమేట్ చేసుకున్నాం ఒకే ఒక చిన్న కమాండ్ తో. అవును. సో బిఫోర్ మ్యావెన్ మనకి ఏంటంటే టూల్స్ వచ్చేసరికి సబ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఏవో కొన్ని టూల్స్ ఉండేవి, టర్బైన్ అని చెప్పేసి. అవి 2002లో అక్కడ వాడేవాళ్ళు, బట్ అంత ఐడియా లేదు. కానీ టర్బైన్ అనే ఒక టూల్ మాత్రం ఉంటుందని విన్నాను. సో ఇప్పుడు మ్యావెన్ ని మన డెవలప్స్ ఇంజనీర్ వాడుతారు సార్. డెవలప్స్ ఇంజనీర్ ఆటోమేట్ చేసి చేస్తారు సార్, డెవలపర్స్ వాడతారు దాన్ని. మ్యావెన్ ని బేసికలీ డెవలపర్స్ వాడతారు. సో డెవలపర్స్ కొన్నిసార్లు వాళ్ళే బిల్డ్ చేసి మనకి మ్యావెన్ ఆ వేర్ ఫైల్ ఇస్తారు. బట్ మనం ఏంటంటే ఆ మ్యావెన్ తీసుకొచ్చి పైప్ లైన్ తో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు కూడా బిల్డ్ చేసే పని ఉండదు, ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోయింది. సో మ్యావెన్ ని మనమే ఎక్కువ వాడతాం వాళ్ళకంటే, ఇంటిగ్రేషన్ పర్పస్ కోసం. సార్ మ్యావెన్ మిల్ చెప్పారు కదా, గ్రేడల్ మిల్ కూడా చెప్తారా? లేదండి, మ్యావెన్ ఒకటి సరిపోయేది మనకి, అన్నీ అవసరం లేదు. అండ్ గ్రేడల్ ఎప్పుడు వచ్చింది సార్? అంటే మ్యావెన్ వచ్చిన తర్వాత వచ్చిందా సార్? అదే అవి తెలీదండి, గ్రేడల్ ఎప్పుడు వచ్చింది ఐడియా లేదు. ఓకే, అంటే ప్రెసెంట్ మా కంపెనీలో మ్యావెన్ యూజ్ చేస్తున్నారు, దాంతో కూడా గ్రేడల్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, దాని గురించి డౌట్ వచ్చింది సార్. ఓకే గ్రేడల్ మనకి బేసిక్ గా దీనికైనా దానికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అర్థం కాదు. మ్యావెన్ కి ఎక్కువ నాకు తెలిసింది ఏంటంటే లైక్ దేర్ ఇస్ సమ్ అడ్వాంటేజెస్ ఇన్ మ్యావెన్. ఓకే, నెక్స్ట్ సో లింక్ అయితే పంపిస్తాను, సెకండ్ చాలా మంది చాలా మంది లెఫ్ట్ అవుతున్నారు. ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఏంటంటే ఎగ్జామ్ లింక్ పంపిస్తాను, లైనెక్స్ అండ్ ఇంకా మ్యావెన్ అని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ అటెంప్ట్ చేయండి. గూగుల్ లేకపోతే ChatGPT ఇలాంటివి వాడొద్దు, జస్ట్ ప్రాక్టీస్ అయితే. సో మీకు వస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే అవి వదిలేసేయండి. కానీ ప్రతి ఒక్కరు టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఏంటంటే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగింది. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకి 100 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అందరినీ 1-to-1 ఇంటర్వ్యూ అడగాలంటే కష్టం.
అందుకని నేనే ఒక ఫామ్ని క్రియేట్ చేసి ఆ ఫామ్ని మీకు ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాస్తే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, దట్స్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ యూ కెన్ ఆస్క్ నౌ. సార్ జెన్కిన్స్ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు సార్? జెన్కిన్స్ అయిపోనివ్వనంటే ఏముంది, జెన్కిన్స్ అయిపోయిన తర్వాత యాన్సిబుల్, తర్వాత డాకర్, ఆ తర్వాత క్యూబర్నెటీస్, ఆ తర్వాత నాగియోస్ అండ్ దాన్ని టెరాఫార్మ్. ఓకే సార్. సార్ లింక్ ఎక్కడ షేర్ చేస్తారు? ఏ లింక్ అండి? ఇప్పుడు మీరు టెస్ట్ టెలిగ్రామ్ లో పంపిస్తాను సార్. యాక్చువల్ గా రిమూవ్ చేశారు కదా సార్ టెలిగ్రామ్ లో. మళ్ళీ ఒకసారి సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఈవినింగ్ వరకు లింక్ వస్తానే ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ పంపించేస్తాను, లేకపోతే పెట్టిన వాళ్ళు మళ్ళీ పెడతాం. ఓకేనా? సరే సరే, థ్యాంక్ యూ. సార్ జెన్కిన్స్ లో మనకు సిఐసిడి పైప్ లైన్ ఉంది కదా, అవును. దాంట్లో కోడ్ బిల్డ్ ఉంది కదా, అక్కడ మన ఫెయిల్యూర్స్ అనేది వచ్చినప్పుడు మన కోడ్ డిప్లాయ్ చేసేటప్పుడు అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఎందులో వచ్చింది ఫెయిల్యూర్ అనేది? కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటి అని, ఏ స్టేజ్ లో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అని. దాన్ని చదివి మనం అర్థం చేసుకోవాలి. ఓకే. దీంట్లో ప్రాజెక్ట్ కూడా వర్క్ చేస్తాను జెన్కిన్స్ లో ప్రాజెక్ట్ తో వర్క్ చేస్తారంట. చేస్తాను. జెన్కిన్స్ లో మీకు ఎండ్ ప్రాజెక్ట్ చేస్తాను. గిట్, మావెన్, జెన్కిన్స్ వీటి మూడింటి మీద ఉంటాయి ప్రాజెక్ట్ కలిపి. ఓకే సార్. డాకర్, కుబర్నెటీస్ సార్ ముందు జెన్కిన్స్ అవ్వాలి కదండి. ఓకే ఓకే సార్. మామూలుగా అవి కూడా ఉంటాయి కదా టూల్స్, అవి కూడా ఉంటాయి సార్. రియల్ టైమ్ లో టూల్స్ అన్ని అంటే మనం వాడుతామా, లేకపోతే పర్టికులర్ గా ఒక అప్లికేషన్ డిపెండ్స్ బట్టి, మనం వాడే ఆర్కిటెక్చర్ బట్టి మోనోలిథిక్, మైక్రో సర్వీసెస్. ఒకవేళ మోనోలిథిక్ అనుకోండి, యాన్సిబుల్, యాన్సిబుల్ అండ్ ఇంకా జెన్కిన్స్ ఇలాంటివి వాడతాం. అదే మీరు మైక్రో సర్వీసెస్ తీసుకుంటే డాకర్, క్యూబర్నెటీస్ వాడతాం. డిపెండ్స్ ఆన్ టూల్, డిపెండ్స్ ఆన్ ఆర్కిటెక్చర్, టూల్స్ వాడతాం. Okay, so if you don't have any queries, we can wind up the session. Thank you, sir. Thanks for the session. And LinkedIn లో పోస్టులు పెట్ట మర్చిపోకండి. ఒక 3-4 మెంబర్స్ పెట్టారు, రిమైనింగ్ వాళ్ళు కూడా. సార్ లింక్డ్ఇన్ పోస్టింగ్ లో లినక్స్ నుంచి స్టార్ట్ చేయమన్నారు కదా సార్. అప్పుడు మనం కమాండ్స్ ఉన్నాయి, సిస్టమ్ కమాండ్స్, హార్డ్వేర్ కమాండ్స్, అవి మొత్తం టోటల్ గా రాసి పోస్ట్ చేయాలి సార్. రాసి అంటే మీరు దాన్ని చదివి మీకు దాన్ని బట్టి ఏం అర్థమైందో ఒక పోస్ట్ లా క్రియేట్ చేసి పెట్టండి. నేను చెప్పింది యాజ్ కాపీ పేస్ట్ చేయొద్దు. సో మీరు నేర్చుకున్న తర్వాత దానికి మీకు ఏం అర్థమైందో మీ ఓన్గా ఒక డెఫినేషన్ రాసి, ఈ కమాండ్ మనం ఈ పర్పస్ కోసం వాడతాము అని చెప్పేసి అలా ఒకటి క్రియేట్ చేయండి. క్యాన్వాలో అలా పోస్ట్ క్రియేట్ చేయాలి చెప్పారు కదా, ఒక ఫోటో కింద కానీ అలా. యా సార్ అలాగే సార్ అసైన్మెంట్ ఇస్తున్నారు కదా సార్. అవును. ఎవరిది వాళ్ళకి ఇండివిడ్యువల్ గా ఇస్తే బాగుంటుంది కదా సార్, కంబైన్డ్ గా కాకుండా. ఇండివిడ్యువల్ గా అంటే 60 మెంబర్స్ ఉన్నారు, 60 అసైన్మెంట్స్ ఇవ్వాలి అంటే నాకు ఒక 1 డే మొత్తం పట్టింది. ఒక్కొక్కరికి ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని అంటే. ఇప్పుడు చెప్పండి ఏమైంది? ఇప్పుడు అందరికి ఒకటే ఇస్తే ఏమైంది అంటే ఎవరితో కంబైన్ చేయాలన్నది తెలియదు కదా సార్. అది ఒకటి గిట్ వర్క్ అండి. తర్వాత నుంచి మీ ఓన్ గా మీరే చేయాల్సి ఉంటుంది. గిట్ అనేది ఏంటంటే మల్టిపుల్ డెవలపర్స్ రాస్తారు కాబట్టి మిమ్మల్ని మల్టిపుల్ పీపుల్ తో చేయమన్నాను. బట్ తర్వాత నుంచి ఇండివిడువల్ గానే ఉంటుంది మీకు. ఓకేనా? ఓకే, సో ఇప్పుడైతే మీరు క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ డిజైన్ మీద క్లిక్ చేసి లింక్డ్ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో లింక్డ్ఇన్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ టైప్ చేయండి మీకు ఏదైతే కావాలో. సపోజ్ ఇది కోడ్ తీసుకోండి. సపోజ్ గిట్ గురించి రాద్దాం అనుకున్నారు, గిట్ అని చెప్పేసి పెట్టండి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ VCS అండ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ SCM. ఇలా మీకు నచ్చింది మొత్తం దీనిలో రాసేసి షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లోకల్కి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు పోస్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సార్ నిన్న బిట్ బకెట్ క్రియేట్ చేస్తే దాంట్లో రిపాజిటరీ క్రియేటర్ రావట్లేదు సార్. చూడండి ఒకసారి వీడియో చేసి యాక్టివ్ చేయండి, వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి, రాకపోతే రేపు అడగండి. ఖచ్చితంగా లైవ్ సెషన్లో మీ చేత స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. ఓకేనా? ఈరోజు క్లాస్ వీడియో కొంచెం తొందరగా
ఓకే అండి, అది బేసికల్లీ మన చేతిలో ఉండదు, అది శ్రీనివాస్ గారు అప్లోడ్ చేస్తారు, అయిపోయిన వెంటనే చెప్తానులేండి. అండ్ ఫీడ్బ్యాక్ సారీ ఫామ్ కూడా ఫిల్ చేస్తాను నేను. ఐ థింక్ ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మీకు అది అప్డేట్ అయిపోయింది ఏ రోజు మనం ఏ క్లాస్ పెట్టుకున్నామని. ఓకే దెన్, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్. బాయ్. జెన్కిన్స్ అందరూ సెటప్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.